Good morning, everyone. Am I audible? Is my voice breaking or is my voice clear? Sorry, Arav. Okay, is my screen visible to all? Okay, what we discussed in last class. So we started data science, right? So we discussed about data science and we started NumPy package, right? So yeah. So still if wait a second, sure that tell me, is my voice clear now or still disturbance?
Is clear now? Okay, is available now? Am I audible or not? Okay, is my voice clear to all? Okay, thank you. So, my side, technical issues. Okay, so where we are yesterday. So we completed random module and sliding. And next, yeah, started slide. So today we will continue the yesterday package, which is NumPy. Okay. So today I'll take a new Jupyter file. Okay, 29. And next
first we need to do import numpy package. Okay, so import numpy as np. So నేను మళ్ళీ ఇంపోర్ట్ చేస్తున్నాను. వై బికాస్ న్యూ ఫైల్ కదా. సో ఎస్టర్డే స్లైసింగ్ దగ్గర స్టాప్ చేసాం మనము. ఓకే, సో టుడే రిమైనింగ్ సమ్ లిటిల్ పార్ట్ ఉంది. ఓకే, సో we will discuss it one by one. Okay, so is my voice clear to all? Okay. Okay, let us see mathematical options on matrices. Okay, so you know how to do two addition of two matrices, subtraction of two matrix, and multiplication of two matrix, right? Am I right? So matrix multiplication addition అవి ఐడియా ఉంది కదమ్మా మీకు, ఎలా చేస్తే మల్టిప్లికేషన్ లో ఎలా చేస్తాం అన్నది. Yeah. So firstly, I am creating two matrices. Okay. So firstly, I am creating A. Okay. So np dot a range of, okay, 4. So 4 elements. So I am reshaping. So 2 by 2 matrix. After, so see here. So 0, 1, 2, 3. Okay, it's a next creating another matrix which is named by B, and he same. I'm taking 4 by 4, sorry, 2 by 2, and next I am reshaping with 2 by 2. Okay, so two matrices create చేశాను. టూ ఎలా సబ్ట్రాక్షన్ ఎలా అవుతుంది, మల్టిప్లికేషన్ ఎలా, డివిజన్ ఎలా చూద్దాం. ఓకే, సో వెరీ సింపుల్. సి లాంగ్వేజ్ లో అయితే స్క్రీన్ అవుతుంది. Tell me now, able to see? స్టిల్ పాస్ అయి ఉందా స్క్రీన్ షేర్? సో ఓకే, వర్క్ అవుతుందమ్మా ఇప్పుడు స్క్రీన్? ఓకే, అండ్ నెక్స్ట్ సో ఈ టూ మ్యాట్రిసెస్ క్రియేట్ చేసుకుందాం బై యూజ్ ఏ రేంజ్ మాడ్యూల్. సో ఆ ఫంక్షన్, సారీ. సో లెట్ us see how to do addition and subtraction, multiplication and so on. Okay, so firstly you just take the arithmetic operators which are, oh my god, okay, still my voice is breaking. Now okay, ma'am. Okay.
జస్ట్ ఏ ప్లస్ బి. ఓకే. సో ఇట్లా ఏ ప్లస్ బి అని ఇస్తే చాలమ్మా. ఆ మ్యాట్రిక్స్ ఏవైతే నేమ్స్ ఆ నేమ్ జస్ట్ ఆపరేటర్ ప్లేస్ చేస్తే చాలు. హియర్ 0 ప్లస్ 0 0 1 2 2 2 4. ఓకే. సో లైక్ దిస్. సేమ్ అదే ఈ మెథడ్ ఈ ప్యాకేజ్ యూజ్ చేసుకోకుండా చేస్తే ఇలా చేస్తే ఫస్ట్ చేయాలి. 2 నెస్టెడ్ లూప్స్ యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఎడిషన్‌కి అగైన్ మళ్ళీ సెపరేట్‌గా ఒక లూప్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే. సో కమింగ్ టు ఈ ప్యాకేజ్‌లో గనుక మనం యూజ్ చేసుకుంటే అరేస్‌ని క్రియేట్ చేయడం. సో ఇట్ ఇట్ విల్ బి ఈజీ. ఓకే. సో సీ హియర్ ఫస్ట్ నేను ఏతో ఒక మ్యాట్రిక్స్ క్రియేట్ చేశాను. తర్వాత బి అనే మ్యాట్రిక్స్ ఒకటి క్రియేట్ చేశాను. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ ఐ యామ్ జస్ట్ గివింగ్ ప్రింట్ ఏ ప్లస్ బి. ఓకే. సో ఇట్ మీన్స్ దట్ ఆ 2 మ్యాట్రిక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ ఎడిషన్ అయ్యి ఆ రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. ఇంకా బ్రేక్ అవుతుందా విజయ్? వాయిస్ ఈస్ బ్రేక్. Okay, tell me, is my voice clear now? ఓకే. ఓకే. సో చూడండమ్మా. ఫస్ట్‌లీ ఏంటి అంటే కొన్ని మ్యాథమెటిక్ ఆపరేషన్స్ చూద్దాం ఈరోజు. సో, ఆ మ్యాట్రిసెస్‌ని ఎడిషన్ ఎలా సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అనేవి. సో, నేను ఈరోజు న్యూ ఫైల్ తీసుకున్నాను. 29 డేట్ రీనేమ్ చేశాను. అండ్ నెక్స్ట్ సో, న్యూగా స్టార్ట్ చేశాను కాబట్టి అగైన్ మళ్ళీ నేను ప్యాకేజ్‌ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే. సో, ఆల్ ఆఫ్ యూ నో దిస్ రైట్? ఇంపోర్ట్ నంపై యాస్ ఎన్‌పి. ఓకే. అండ్ ఆఫ్టర్ సమ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనే హెడ్డింగ్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ సో, సో ఏ రేంజ్ అని రీషేప్ నిన్న డిస్కస్ చేసాం కదా! సో, ఆ 2 ఫంక్షన్స్ మాడ్యూల్స్‌ని యూజ్ చేసి నేను ఒక మ్యాట్రిక్స్‌ని క్రియేట్ చేశాను. ఓకే. ఏ మ్యాట్రిక్స్. సో, 2/2 మ్యాట్రిక్స్. సో, 4 ఎలిమెంట్స్ తీసుకున్నాను. వాటిని 2/2గా రీషేప్ చేశాను. ఓకే. సో, బి అనే మ్యాట్రిక్స్ కూడా క్రియేట్ చేశాను. ఓకే. సో, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ ఐ యామ్ జస్ట్ గివింగ్ ద స్టేట్మెంట్ లైక్ ప్రింట్ ఆఫ్ ప్లస్ బి. ఓకే. ఇట్ మీన్స్ మనం ఏ, బి అనే మ్యాట్రిసెస్ ఏవైతే తీసుకున్నామో, ఆ మ్యాట్రిసెస్ ఎడిషన్ అనేది జరిగి, ఆ రిజల్ట్ అనేది డిస్‌ప్లే అవుతుంది. ఓకే. సో, లైక్ ఎలిమెంట్ టు ఎలిమెంట్ అన్నమాట. సో, మ్యాట్రిక్స్ ఎడిషన్ ఎలా చేస్తాము? సో, ఫస్ట్‌లీ 0, 0 పొజిషన్‌లో ఏదైతే ఉందో, సో, అది ఎలిమెంట్ టు ఎలిమెంట్ అంటే ఇక్కడ 1 పొజిషన్‌లో ఏదైతే ఉందో సేమ్ సెకండ్ మ్యాట్రిక్స్‌లో 1 పొజిషన్‌లో ఉన్నది. సో, ఎడిషన్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ బి మ్యాట్రిక్స్‌లో 1. ఓకే. అండ్ థర్డ్ మ్యాట్రిక్స్ సో, థర్డ్ ఎలిమెంట్ 2 అండ్ సెకండ్ మ్యాట్రిక్స్‌లో థర్డ్ ఎలిమెంట్ 2. ఓకే. 2 + 2 4. సో, అలా ఎలిమెంట్ టు ఎలిమెంట్ ఎడిషన్ అనేది జరుగుతుంది.
అండ్ రిజల్టెంట్ మ్యాట్రిసెస్ వచ్చేసి డిస్ప్లే అవుతుంది వెనెవర్ వీఆర్ ఎంటరింగ్ ది ప్రింట్ ఆఫ్ A plus B. ఓకే, సో క్లియర్ అయినా ఎడిషన్ మ్యాట్రిసెస్ అర్థమైందా? సో మీరు ఫాస్ట్గా నాకు రెస్పాండ్ అవ్వండి. ఓకే, సో హియర్ ఐఎమ్ హ్యావింగ్ ఇంటర్నెట్ ఇష్యూస్. ఓకే, without arithmetic operator in numpy any method or not, లైక్ లిస్ట్లో అపెండ్ అలా నో అట్లా ఏం లేదు. మనం యాడ్ ఆఫ్ అని ఇచ్చినా సరే A, B అనే మ్యాట్రిసెస్ పాస్ చేయాలి మౌలి. ఓకే, యా, ఎస్ మ్యామ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఎడిషన్కి మీరే చెప్పండి ఎడిషన్ చేయడానికి ఏం ఇన్స్ట్రక్షన్ ఇస్తే సూటబుల్ అవుతుంది? సో వెరీ సింపుల్, లైక్ ఎడిషన్ లానే. సబ్ట్రాక్షన్ చేయాలి అంటే ఏం చేయాలి? సో మీరే చెప్పాలి నాకు. వెరీ గుడ్. సో బేసిక్ థింగ్ రైట్, జస్ట్ ప్రింట్ ఆఫ్ A minus. ఓకే, సో మనం రెండు మ్యాట్రిసెస్ కూడా 0, 1, 2, 3 అలా తీసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మైనస్ చేస్తే అన్ని జీరోసే వస్తాయి. ఓకే, సో అలా కాకుండా మీరు C అనే మ్యాట్రిక్స్ తీసుకోండి. సో NP డాట్ ఏ రేంజ్ ఆఫ్, అండ్ నెక్స్ట్ ఏ రేంజ్ అని తీసుకుంటే కనుక మళ్ళీ అగైన్ 1, 2, 3, 4 అనే వస్తాయి. సో డూ వన్ ర్యాండమ్ ఉంది కదా మనకి, ర్యాండమ్ మాడ్యూల్ యూస్ చేసి చేద్దాం. సో ర్యాండమ్ డాట్ random of so 1 to 5. ఓకే, 1 to 4 ఈ రేంజ్లో 2x2 మ్యాట్రిక్స్ ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో చూడండి ఇది ఒక 2x2 మ్యాట్రిక్స్ క్రియేట్ చేసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే C minus A. ఓకే, సో ఇప్పుడు we will get some values. ఓకే, సో బిఫోర్ ఏంటి అంటే మనము A, B రెండు కూడా సేమ్ వాల్యూస్ ఉన్నాయి తీసుకున్నాం కదా. సో అందుకని A minus B చేసినప్పుడు ఆటోమేటిక్గా 1 minus 1 0, 2 minus 2 0 అలా కాబట్టి అన్ని జీరోస్ వచ్చాయి. సో నేనేం చేస్తున్నాను అంటే C అనేది ఒక న్యూ మ్యాట్రిక్స్ తీసుకొని 1 to 4 ర్యాండమ్ డాట్ ర్యాండమ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, మనం ఏదైతే రేంజ్ పాస్ ఇస్తామో 1 to 4, సో ఇన్ బిట్వీన్ ఈ రేంజ్ లో సో 2x2 మ్యాట్రిక్స్ ని క్రియేట్ చేస్తుంది. అండ్ వై 2x2 2x2 అని ఎందుకు ఇచ్చానంటే షేప్ అనేది సేమ్ ఉంటేనే మనము మల్టిప్లికేషన్ అయినా ఎడిషన్ అయినా లేదంటే సబ్ట్రాక్షన్ అయినా ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే ఫస్ట్ షేప్ షుడ్ బి ఈక్వల్ కదా. సో అందుకని నేను 2x2 అని ఇస్తున్నాను. ఓన్లీ 2x2 అనే కాదు, మీరు ట్రై చేయండి 3x3 4x4 అలా తీసుకొని కూడా చెక్ చేస్తూ ఉండండి. ఓకే, సో ఇక్కడ మీకు ఆ కాన్సెప్ట్ అర్థం అవడం కోసం నేను ఎగ్జాంపుల్స్ ఇలా తీసుకొని చెప్తున్నాను. ఓకే, సో మళ్ళీ ఇవే మేడం చెప్పినవైనా స్టాటిక్ గా ఉంటారు. ఓకే, సో అండ్ నెక్స్ట్ సో లైక్ దట్ సబ్ట్రాక్షన్ అనేది ఇలా పర్ఫామ్ చేస్తాం. జస్ట్ ఆపరేటర్ యూజ్ చేస్తామా అంతే. బిఫోర్ యూజింగ్ దట్ ఆపరేటర్ ఏంటంటే మీరు నంపై మాడ్యూల్ యూజ్ చేసి మ్యాట్రిక్స్ ని క్రియేట్ చేయండి. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ హియర్. నెక్స్ట్ లైక్ దట్ మల్టిప్లికేషన్ వచ్చేసరికి ప్రింట్ C into A. ఓకే, అండ్ నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఎలా చేస్తాం తెలుసు కదా, ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం. ఓకే, అండ్ నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఫస్ట్ సెకండ్ రో ఇంటూ సెకండ్ కాలం లైక్ దట్. ఓకే, అండ్ నెక్స్ట్ సోర్ట్ ఆఫ్ డివిజన్ కి ఏ డివిజన్ ఆపరేటర్. ఓకే, సో ఇవన్నీ కూడా అథమెటిక్ ఆపరేటర్స్. ఓకే, సో A/B వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నట్లు ఉన్నాయి. ఓకే, సో AB రెండు సేమ్ తీసుకున్నాం కదా, అందుకని A/C చేస్తున్నాను. ఇది కూడా ఎలిమెంట్ టు ఎలిమెంట్ డివిజన్ జరుగుతుంది. యా, రోస్ అండ్ కాలమ్స్ అనేవి ఈక్వల్ గా ఉండాలి పూర్ణిమ. ఓకే, సో లేదంటే మనం ఎడిషన్ కానీ నార్మల్ జనరల్ గా మీరు నోట్స్ పైన ప్రాక్టీస్ చేయండి. సో ఎలిమెంట్ నార్మల్గా రోస్ కానీ కాలమ్స్ కానీ ఈక్వల్ లేకపోతే మల్టిప్లికేషన్ కానీ ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ చేయగలమా లేదా. ఓకే, ఫస్ట్ మీరు ఆ పాయింట్ క్లారిటీ ఉంటే కలామడి సారీ ఎడిషన్ ఇవి ఎలా జరుగుతాయో తెలుస్తుంది. ఓకే, యా, సో క్లియర్ అయినా అథమెటిక్ ఆపరేటర్స్ వరకు. సో మీరు కొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. ఓకే, సో ఆఫ్టర్ we will see some scientific calculations. ఓకే, సో సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్కి వచ్చేసరికి నార్మల్ ప్రీవియస్ క్యాలిక్యులేషన్స్ నేను అబో చెప్పాను కదా, ర్యాండమ్ ఒకసారి చెప్పాలి రమ్య. ఓకే,
సో చూడండి రాండమ్ డాట్ ర్యాంట్ ఆఫ్ ఇలా ఇచ్చారు. సో దీని మీనింగ్ ఏంటి? మనం ఏదైతే ఇస్తున్నామో ఫస్ట్ 2 వాల్యూస్ వచ్చేసరికి రేంజ్. ఓకే. సో నేను ఈ రేంజ్‌లో తీసుకోమని చెప్తున్నాను దానికి 1-4. ఓకే. సో యాక్చువల్లీ ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఈ 4 ఎలిమెంట్స్‌ని ఏం చేస్తున్నాను అంటే అగైన్ ఇక్కడ ఓపెన్ పారాంథసిస్‌లో ప్లేస్ చేశాను కదా! సో ఇది వచ్చేసరికి షేప్ అంటే ఎన్ని రోస్, ఎన్ని కాలమ్స్ అనేది ఈ పారాంథసిస్‌లో నేను మెన్షన్ చేస్తున్నాను. సో వితౌట్ ద పారాంథసిస్ ఇచ్చిందేమో రేంజ్. సో 1-4 ఉన్న రేంజ్‌లో 2/2 మ్యాట్రిక్స్‌ని క్రియేట్ చేయమని నేను ఇక్కడ ఈ ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చాను. np.random.randint అని. ఓకేనా? సో రమ్య, ఆర్ యూ దేర్? ఓకే. ఓకే, ఫైన్. సో కమింగ్ టు ది సైంటిఫిక్ క్యాలిక్యులేషన్. బట్ నాకు ఎర్రర్ వస్తుంది. చూడండి ర్యాండెంట్ ఏమైనా స్పెల్లింగ్స్ మిస్టేక్ ఇచ్చావేమో చూడు రమ్య. random.randint మళ్ళీ ఇక్కడ కామాస్, పారాంథసిస్ ఉన్నాయి. ఓకే. సో యూ డోంట్ వరీ. ఒకసారి నేను చాట్ బాక్స్‌లో పోస్ట్ చేస్తున్నాను కదా! ఆ కమాండ్ రన్ చేసి స్టిల్ ఎర్రర్ వస్తే నాకు చెప్పండి. యాహ్! అండ్ ప్లస్, మైనస్ ఇవన్నీ కూడా నార్మల్ క్యాలిక్యులేషన్. సో కమింగ్ టు ద సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ నేను ఆల్రెడీ చెప్పాను కదా! సో మీన్, మీడియన్, స్టాండర్డ్ డీవియేషన్, డాట్ ఆపరేషన్స్. సో ఇవన్నీ ఏంటి లాగరిథమ్స్, ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్, రైట్? సో చూద్దాం ఒక్కొక్క మ్యాట్రిసెస్‌కి మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్‌కి నేమ్ అనేది ఉంది. సపోజ్ ఇప్పుడు మనం మీన్ క్యాలిక్యులేట్ చేయాలి ఏదైనా ఒక మ్యాట్రిక్స్‌కి. సో డైరెక్ట్‌గా మనకి నేమ్ అనేది ఉంది. ఓకే. మెథడ్ MEAN మీన్ అని. ఓకే ఓకే. సో అది యూజ్ చేసుకొని మనము మీన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ ఉంది కదా! ఆ మ్యాట్రిక్స్‌కి మీన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్ మీ డూ యూ నో ద ఆపరేషన్ ఆఫ్ మీన్? సో మీన్ అంటే తెలుసమ్మా మ్యాథమెటికల్ ఆపరేషన్. సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ బై నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ చేస్తాం కదా! సో ఫస్ట్ ఆ మ్యాథమెటికల్ ఆపరేషన్ తెలిసి ఉంటేనే మీరు ఇక్కడ చేయగలరు. ఓకే. సపోజ్ ఇప్పుడు నేను మీన్ ఆఫ్ ఏ అన్నాను కదా! సో ఏ అనే మ్యాట్రిక్స్ ఏముంది మనకి 0, 1, 2, 3. సో ఇక్కడ మీన్ అనేది ఎలా జరుగుతుంది అంటే సో 0 + 1 + 3. ఓకే. సో టోటల్ సమ్ ఎంత ఇది? 6, రైట్? సో 6/4 ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ బై. ఓకే. యాహ్! సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సో ఇక్కడ సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో మొత్తం ఎడిషన్ చేసి ఆ ఎడిషన్‌ని డివైడ్ చేయాలి. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో దాంతో. ఓకే. సో అది ఫార్ములా యాక్చువల్లీ. సో ఇక్కడ మ్యాట్రిసెస్‌లో వచ్చేసరికి ఎలిమెంట్స్‌ని సమ్ చేసుకొని ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో డివిజన్ చేస్తుంది. సో ఆ రిజల్ట్ వచ్చేసరికి 1.5 అని ఇక్కడ అవుట్‌పుట్‌లో డిస్‌ప్లే చేస్తుంది. ఓకే. సో మీకు డౌట్‌గా ఉండుంటే మీరు క్యాలిక్యులేటర్స్‌లో గాని లేదంటే నోట్స్ పైన గాని ఒకసారి ట్రై చేసి ఈ ఎలిమెంట్స్‌కి మీన్ వచ్చేది ఇక్కడ మనకి రిజల్ట్ వస్తుంది సేమా లేదా చెక్ చేయండి. ఓకే. యాహ్! సో ఇది మీన్. అండ్ నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ np డాట్ స్టాండర్డ్ డీవియేషన్. STD మీన్స్ స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఐడియా ఉందా? ఎవరికైనా ఐడియా ఉందా స్టాండర్డ్ డీవియేషన్ అంటే? యాహ్! వెరీ గుడ్. స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. అండ్ కమింగ్ టు ద మళ్ళీ వేరియన్స్ అంటే ఐడియా ఉందా? సో వేరియన్స్‌కి ఏం చేయాలి? సో యావరేజ్ డిఫరెన్సెస్ ఫ్రమ్ ద మీన్. ఓకే. ఫస్ట్ మీన్ చేసి వాటి నుంచి డిఫరెన్సెస్ అనేది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత సో వేరియన్స్ అనేది ఫార్మ్ అవుతుంది. రిజల్టెంట్ వేరియన్స్ ఏదైతే ఉందో దానికి స్క్వేర్ రూట్ అప్లై చేయాలి. ఓకే. సో దట్ ఈస్ స్టాండర్డ్ డీవియేషన్. ఓకే. ఇవన్నీ సో జనరల్ థింగ్సే. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అప్పుడు నేర్చుకునేవే ఇవన్నీ. ఒకసారి మీరు రిఫర్ చేయండి. ఐ మీన్
కానీ ఆ ఆపరేషన్స్ ఎలా అవుతున్నాయి అన్నది నార్మల్ చూడండి. సో అవి చూసిన తర్వాత ఇక్కడ మ్యాట్రిసెస్‌కి ఎలా చేస్తున్నాం అన్నది చూడండి. అది ఇక్కడ అనేది అసలు మ్యాట్రిసెస్ లేదు. ఓకే. సో ఏ మ్యాట్రిక్స్ ఉంది కదా! సో ఏ స్టాండర్డ్ డీవియేషన్. ఓకే. సో స్టాండర్డ్ డీవియేషన్‌కి ఈ నేమ్స్ గుర్తుంచుకోండి. ఎస్టీడీ ఇస్తున్నామా, ఎంఈఎన్ స్పెల్లింగ్స్ ఉన్నాయి కదా మెథడ్స్‌కి. అవి గుర్తుంచుకోవాలి మీరు. ఓకే. అండ్ ప్లస్ ఆపరేషన్స్ ఎలా అవుతున్నాయో కూడా తెలుసుకోవాలి. ఓకే. యాహ్! అండ్ నెక్స్ట్ సో మీడియన్ ఆఫ్ ఏ. ఓకే. నేమ్ మీడియన్. ఓకే. సారీ. సారీ. np dot median of matrices A. అండ్ నెక్స్ట్ మెయిన్ కి మీడియన్ కి డిఫరెన్స్ ఏంటి? యాహ్! ఫైన్. సో మనం యాహ్! ఇలా మీడియం ఎలిమెంట్స్. ఓకే. సపోజ్ ఇలా ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ సో వీటికి మీన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేస్తాము? 1 + 2 + 3 ఈ 5 ఎలిమెంట్స్‌ని అడిషన్ చేసి బై 5 అని చేస్తాం. ఓకే. సో కమింగ్ టు ద మీడియన్ ఏంటి అంటే సో ఇట్లా ఈ మిడిల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో సపోజ్ ఇక్కడ 3 అనేది నాకు మిడిల్ ఎలిమెంట్. ఓకే. ఈక్వల్‌గా సెపరేట్ చేసిన తర్వాత ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తామంటే 3/2 ఓకే. ఆర్ ఇంకా ఏమైనా మీడియం ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే ఇంకో ఎలిమెంట్ ఇద్దాం. ఓకే. సో ఇప్పుడు సెపరేట్‌గా చేసిన తర్వాత ఇట్లా ఉండవనుకుంటా ఐ థింక్. ఆ మిడిల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా! సో వాటిని ప్లస్ చేసి బై 2 చేస్తాం. ఓకే. సో అంతేనా మీడియన్ అంటే? యాహ్! మౌలి. 3 + 8/2 అని చేస్తాం. ఓకే. యాహ్! సో దట్ ఈస్ అబౌట్ మీడియన్. అండ్ నెక్స్ట్ డాట్ ఆపరేషన్ ఐడియా ఉందా? డాట్. సో మ్యాట్రిసెస్‌లో డాట్ ఆపరేషన్ ఉంటుంది. ఓకే. సో దానికి ఏంటి అంటే మనం డాట్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలి అంటే 2 మ్యాట్రిసెస్ ఉండాలి. ఓకే. నార్మల్ స్టాండర్డ్ డీవియేషన్, మీన్, మీడియన్ ఇలాంటి వాటికి ఒక సింగిల్ మ్యాట్రిసెస్‌కి చెయ్యొచ్చు. రైట్? సో సింగిల్ మ్యాట్రిక్స్‌కి చెయ్యాలి. చేయొచ్చు కాదు. సో కమింగ్ టు ద డాట్ ఆపరేషన్ ఈ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలి అంటే ఇప్పుడు మ్యాట్రిసెస్ ఎడిషన్ చేయాలి మనకి ఓన్లీ సింగిల్ దానిలో చేయాలి అంటే ఆ ఎలిమెంట్స్ ఎడిషన్ చేస్తాం. 2 మ్యాట్రిసెస్ ఎడిషన్ చేయాలి అంటే ఏంటి? సో 2 మ్యాట్రిసెస్ ఎగ్జిస్ట్ అయి ఉండాలి కదా! సో లైక్ దట్ ఏంటి అంటే డాట్ కూడా నథింగ్ బట్ సిమిలర్ టు సమ్ మల్టిప్లికేషన్ ప్రొసీజర్ అన్నమాట. ఓకే. సో యాహ్! డాట్ ప్రొడక్ట్ అంటే ఇట్ ఈస్ a little bit ఈక్వల్స్ టు మల్టిప్లికేషన్ ఆపరేషన్. ఓకే. సో దానికి మనకి 2 మ్యాట్రిసెస్ ఉండాలి. సో నేను ఏ డాట్ ఓకే. అండ్ మీరు ఏ మ్యాట్రిసెస్‌ని ఏ మ్యాట్రిసెస్‌తో చేయాలి అనుకుంటున్నారో సో డాట్ ఏ డాట్ అండ్ అగైన్ మళ్ళీ డాట్ ఫంక్షన్‌లో ఒక మ్యాట్రిసెస్ మెన్షన్ చేయాలి. ఓకే. సో ఇది సింటాక్స్. సో ఏ అండ్ సి అనే మ్యాట్రిసెస్ ఆల్రెడీ అబోవ్ ఎగ్జిస్ట్ చేసాం కదా! మనం క్రియేట్ చేసాం కదా! సో వాటికే నేను పెర్ఫార్మ్ చేస్తున్నాను. ఓకే. సో మల్టిప్లికేషన్ ఐడియా ఉండుంటేనే ఇది అర్థమవుతుంది. ఓకే. సో ఫైన్. అది డాట్ ప్రొడక్ట్. ఓకే. సో దీస్ ఆర్ ద మెయిన్ సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ విచ్ వి ఆర్ యూజింగ్ ఇన్ NumPy ప్యాకేజ్. ఓకే. అండ్ అర్థమయ్యాయా ఈ 4 మీన్, మీడియన్, స్టాండర్డ్ డీవియేషన్, డాట్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ సమ్ లాగరిథమిక్ చూద్దాం. లాగరిథమ్స్. ఓకే. సో అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడే ఎక్స్పోనెన్షియల్స్ కూడా చెప్పేస్తాను. లాగరిథమ్స్ అండ్ ఎక్స్పోనెన్షియల్స్. సో ఇక్కడ మీరు ఎక్కువ కష్టపడేది ఏం లేదమ్మా. ఓకే. జస్ట్ అక్కడ మీకు ఫంక్షన్ నేమ్స్ ఏమున్నాయో అవి తెలుసుకోవాలి. అవి గుర్తుండాలి. ప్లస్ ఆపరేషన్ ఎలా అవుతుందో మీకు దాని బ్యాక్ ఎండ్ తెలిసి ఉండాలి. ఓకే. నార్మల్. ఇప్పుడు ఎడిషన్ అంటున్నాం. యాడ్ ఆఫ్ ఏ, బి అంటున్నాం. నార్మల్‌గా సో 1 + 2 బ్యాక్ ఎండ్ జరుగుతది కదా! 1 + 2, 3 + 3 అలాంటివి మీకు ఐడియా ఉండాలి. ఫార్ములా. ఓకే. సో దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ లాగరిథమ్స్ కాలిక్యులేట్ చేయడానికి కూడా సో వి హావ్ సెపరేట్ మెథడ్ విచ్ ఈస్ నేమ్డ్ బై LOG. ఓకే. లాగ్ జస్ట్ ఇలా ఇచ్చుంటే
సో మీరు ఏ వాల్యూస్కి లాగ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే జస్ట్ ఆ వాల్యూస్ని ఇన్సైడ్ ఆ ఫంక్షన్లో పాస్ చేస్తారు, దట్స్ ఇట్. సో ఎన్పి డాట్ ఎల్ఓజీ ఆఫ్ 1, సో లాగ్ 0 ఇన్ఫైనైట్ కదా, సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ షోయింగ్ ఇన్ఫైనైట్. ఓకే, అండ్ కమింగ్ టు ద లాగ్ 1 0. సో లైక్ దట్ మీరు ఇంకా ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్నైనా పాస్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నేను ఒక లిస్ట్ పాస్ చేస్తున్నాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూకి లాగ్ క్యాలిక్యులేట్ చేసి, ఓకే, సో అది డిస్ప్లే చేస్తుంది. 9 to 11 ప్రోగ్రామ్స్ వన్స్ అగైన్. 9 to 11 ఏంటమ్మా సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ మీరు అడుగుతుంది? రత్నం ఓకే. సో ఫస్ట్ అయితే నేను కాన్సెప్ట్ కంప్లీట్ చేస్తాను, ఆ తర్వాత మీకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అప్పుడు అడగండి. ఓకే, ఓకే ఫైన్. అండ్ కమింగ్ టు ద లాగరిథమ్స్. సో లాగరిథమ్ క్యాలిక్యులేట్ చేయాలంటే జస్ట్ లాగ్ ఆఫ్ అని వాల్యూస్ పాస్ చేయాలేమో. ఓకే, సో దట్స్ ఇట్. అండ్ సిమిలర్లీ అండ్ లాగ్ టు ద బేస్ సంథింగ్ ఉంటుంది కదా మనకి. సో లాగ్ టు ఎన్పి డాట్ లాగ్ టు ఆఫ్ 2. ఓకే, సో ఇవి బేస్ని వాల్యూ చేసుకొని సో బేస్ని క్యాలిక్యులేట్ చేసుకొని చెప్తాం కదా, లాగ్ 2 ఆఫ్ 10, లాగ్ 2 ఆఫ్ 3 చేయాలి అంటే యూ నీడ్ టు గివ్ ద ఇన్స్ట్రక్షన్ లైక్ ఎన్పి డాట్ లాగ్ 2 ఆఫ్ 2. ఓకే, సో ఈజ్ మై వాయిస్ క్లియర్ ఆర్ ఎనీ ఇంటరప్షన్స్? ఓకే ఫైన్. ఓకే, థ్యాంక్ యూ. సో లాగ్ నార్మల్గా వాల్యూకి లాగ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఎల్ఓజీ అని ఇస్తే సరిపోతుంది. ఓకే, అలానే మనకి లాగ్ 2 టు ద బేస్ 2, లాగ్ 2 టు ద బేస్ 10 అలా అని చెప్తాం కదా. సో అవి క్యాలిక్యులేట్ చేయాలి అంటే జస్ట్ ఇలా లాగ్ 2 అని యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో అండ్ నెక్స్ట్ వన్ ఎక్స్పోనెన్షియల్ ఉంది కదా, సేమ్ ఎక్స్పోనెన్షియల్ ఇక్కడ మీరు లాగ్ అని ఎలా అయితే ఇచ్చారో జస్ట్ ఈఎక్స్పి. ఓకే, సో రిమెంబర్ దిస్, జస్ట్ ఈఎక్స్పి ఆఫ్ 3 అని ఇస్తే సరిపోతుంది. ఎన్పి డాట్ ఈఎక్స్పి ఆఫ్, అట్లనే ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని పాస్ చేస్తే ఈచ్ వాల్యూకి ఎక్స్పోనెన్షియల్ క్యాలిక్యులేట్ చేసి ఆ రిజల్ట్ని డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ఇవి లాగరిథమ్స్ అండ్ ఎక్స్పోనెన్షియల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ఓకే, సో యాక్చువల్గా మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో ఈ ప్యాకేజ్కి వచ్చేసరికి ఓన్లీ సైన్, కాస్ అండ్ టాన్ మాత్రమే ఉంటుంది పాసిబిలిటీస్. ఓకే, సో బిఫోర్ కాట్ కానీ సీకెంట్ కానీ కొసీకెంట్ కానీ ఈ వాల్యూస్ని మనము క్యాలిక్యులేట్ చేయలేము. ఓకే, అంటే డైరెక్ట్ ఫంక్షన్స్ లేవు, బట్ మనము నార్మల్గా మనకి సైన్ వాల్యూ తెలిస్తే సైన్ క్యాలిక్యులేట్ చేస్తే కొసీకెంట్ సారీ ఎస్ కొసీకెంట్ అనేది చేయగలము. అండ్ నెక్స్ట్ కాస్ వాల్యూ తెలిస్తే సీకెంట్ వాల్యూని ఫైండ్ చేయొచ్చు. సో అట్లనే టాన్ తెలిస్తే కాట్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు, రైట్? సో అంటే ఇవి ఫార్ములాస్. ఓకే, అండ్ నెక్స్ట్ సో టీ సపోజ్, ఓకే, సో ఎన్పి డాట్ సేమ్ లాగరిథమ్స్ ఎక్స్పోనెన్షియల్కి ఎలా అయితే ఫంక్షన్స్ ఉన్నాయో ఇక్కడ కూడా సైన్ ఆఫ్ సంథింగ్ వాల్యూ. ఓకే, అండ్ ఎన్పి డాట్ కాస్ ఆఫ్ 4. ఓకే, and next like that np dot tan of, okay, and list of values. Okay, so ila, but we don't have the module like secant. Okay, like this. Okay, module number has no attribute like secant. Okay, so atlane cosecant gaani and next itla cot అనేది గాని లేదు, బట్ మనకి సో వీ హ్యావ్ సమ్ ఫార్ములాస్, రైట్? సపోజ్ ఇప్పుడు సీకెంట్ ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏంటి, 1 by cos కదా. సో ఆల్రెడీ కాస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనకు ఫంక్షన్ ఉంది. సో ఆ రిజల్ట్ ని 1 by చేస్తే అది నథింగ్ బట్ సీకెంట్ వాల్యూనే అవుతుంది కదా. సో ఇంకా మళ్ళీ సపరేట్ గా మనకి వాల్యూ అవసరం లేదు కదా, అంటే ఈ ఫంక్షన్ యూజ్ చేసే సీకెంట్ క్యాలిక్యులేట్ చేయాలని లేదు కదా. సో అట్లనే ఇప్పుడు కొసీకెంట్ ఉందండి. ఓకే, సో దీనికి 1 by సైన్ చేస్తే
సరిపోతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ కాట్ ఉంది. దీనికి సో కాస్ బై సైన్ చేస్తే సరిపోతుంది. రైట్? ఇవే కదా ఫార్ములాస్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. క్లియర్ అయినా? ఏమైనా కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నారా? ఇక్కడ డైరెక్ట్ ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాం మనం. కాకపోతే లిటిల్ ఏంటి అంటే ఇట్లా ఫార్ములా ఉంది అన్నదైనా మనకు తెలిసి ఉండాలి మైండ్‌లో. ఓకే. సో యాహ్! దిస్ ఈజ్ అబౌట్ NumPy ప్యాకేజ్. ఓకే. సో ఆల్మోస్ట్ వాటెవర్ ద ఇంపార్టెంట్ మాడ్యూల్స్ ఆర్ సబ్ మాడ్యూల్స్ ఆర్ ఎనీ మెథడ్స్. ఓకే. సో అవి డిస్కస్ చేశాము. మీకు ఇంకా నేర్చుకోవాలి ఇన్ ఫ్యూచర్‌లో అంటే అసలు ప్రింట్ మొత్తం అసలు ఎన్ని ఉన్నాయి మెథడ్స్ అనేవి మీరే చూడండి. See here. These are all methods which are inside NumPy. సో మనము ప్రెజెంట్ అంటే ఇప్పుడు మనం ఉన్నది మీరు డిగ్రీ ఐ మీన్ ఫైనల్ ఇయర్స్ అవుటర్స్ నాకు తెలీదు. బట్ మన ప్రెజెంట్ మనం ఉన్న లెవెల్‌కి ఇప్పుడు మనం డిస్కస్ చేసినవి అండ్ ప్లస్ కొంచెం ప్రాజెక్ట్స్ ఏమైనా పెద్ద ప్రాజెక్ట్స్ అలాంటివి చేసినప్పుడు వీటిలో ఉన్న మెథడ్స్ యూజ్ చేస్తాము. బట్ ఇప్పుడు మన లెవెల్‌కైతే అవన్నీ అవసరం లేదు. మీరు ఇన్ ఫ్యూచర్ ఈ ఫీల్డ్‌లోనే సెట్ అవ్వాలి అంటే అప్పుడు ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ఇవన్నీ యూజ్ చేస్తారు. సో ఫస్ట్ అయితే అసలు మెథడ్స్ ఏంటి? ఏ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాము అని. ఓకే. సో ఇవన్నీ కూడా కాలిక్యులేషన్‌కి రిలేటెడ్ మెథడ్సే. ఓకే. సో ఇవన్నీ కాలిక్యులేట్ చేయడానికి అరే స్ప్లిట్ అంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ డేటా స్ట్రక్చర్స్‌లో కూడా నేర్చుకొని ఉన్నారు. కొన్ని ఇక్కడ వస్తాయి. సపోజ్ నేను ఇప్పుడు ఏ రేంజ్ అనేది చెప్పాను ఎలా వర్క్ అవుతుందో. ఓకే. సో అలానే అండ్ నెక్స్ట్ యావరేజ్ అంటే యావరేజ్ ఐడియా ఉంటది కదా అందరికి. సో అట్లా కాంప్లెక్స్. సో మన రిక్వైర్మెంట్‌ని బట్టి ఒక్కోటి యూజ్ చేసుకుంటాం. ఓకే. అట్లా చూడండి. డి టైప్. సో కొన్ని నేను చెప్పాను. మీరు ఇంకా ఇవి చెప్పాలి అంటే ఆల్మోస్ట్ 1 మంత్ అయినా సరే ఇవన్నీ కంప్లీట్ అవ్వవు. ఓకే. సో వర్క్‌షాప్ కాబట్టి కొన్ని మాత్రమే చెప్తాము. ఓకే. అండ్ అగైన్ ఇంకా కొన్ని ప్యాకేజెస్ ఉన్నాయి గదా! 2 ప్యాకేజెస్ ఇవి గూడా చెప్పాలి. సో ప్రెజెంట్ అయితే మీకు ఏ మెథడ్‌ని ఎలా యాక్సెస్ చేయాలి? దాని ఫంక్షనాలిటీ ఏంటి చెప్పాం. సో లైక్ ఇంకా ఎవ్రీథింగ్ సో మీకు తెలియకుంటే ఇది వాట్ ఈస్ పాలియింట్ అని అంటే గూగుల్ సెర్చ్ చేసుకోండి. అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ తెలిసుండాలి. అప్పుడే దీన్ని యూజ్ చేసుకుంటాం ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్‌ని బట్టి. ఓకే. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్‌స్టాండ్. సో వాట్ ఐ వాంట్ టు కన్వే. ఓకే. అండ్ నెక్స్ట్ వెర్షన్ చెక్ చేయాలి అన్నప్పుడు వెర్షన్ యూజ్ చేయడం. సో లైక్ కొన్ని చెప్పాను నేను. సో జీరోస్‌ని యూజ్ చేసి మ్యాట్రిసెస్‌ని ఎంటైర్ మ్యాట్రిక్స్ జీరోస్‌తో ఎలా ఫిల్ చేయాలి. ఓకే. సో లైక్ దట్. ఓకే. టెల్ మీ ఇంతవరకు క్లియరేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనా? చెప్తే నేను నెక్స్ట్ ప్యాకేజ్ స్టార్ట్ చేయడం ఏదో ఒకటి చేస్తాను. ఓకే. అండ్ డోంట్ టేక్ టూ మచ్ టైమ్. ఆల్మోస్ట్ 10 సెకండ్. ఓకే. ఏ కమాండ్ ఏంటి? అలా డిస్‌ప్లే అవ్వడానికి. ఆ! ఇవన్నీ కూడా మెథడ్స్ వీటిని యూజ్ చేసుకొని నార్మల్‌గా ఎన్‌పి డాట్ అనేసి ఇచ్చి వీటిని యూజ్ చేస్తాం మనం అంతే. సో ఇదంతా కూడా నంపై డైరెక్టరీ. ఓకే. సో నేను దీన్ని ప్రింట్ డిఐఆర్ ఆఫ్ ఎన్‌పి కామా ఎండ్ అని ఇచ్చాను. డిఐఆర్ ఆఫ్ నంపై అని కూడా ఇవ్వచ్చు మనం. కాకపోతే ఇక్కడ నేను రిఫరెన్స్ వేరియబుల్ ఇచ్చాను కదా! అందుకని ఎన్‌పి అని ఇచ్చాను. ఎవ్రీ టైమ్ నేను నంపై అని 5 లెటర్స్‌ని ఎంటర్ చేయడానికి కొంచెం లేజీగా ఫీల్ అయ్యి అందుకని దానికి ఒక షార్ట్‌కట్ నేమ్ ఇచ్చా ఎన్‌పి అని. ఓకే. సో చెప్పాను గదా! అది ఒక రిఫరెన్స్ వేరియబుల్ అని ఎవ్రీ టైమ్ అంత పెద్ద నేమ్ ఇవ్వకుండా. అంతే దానిలో ఎంత లాజిక్ ఏం లేదు ఎక్కువ. ఓకే. క్లియరేనా? ఏమైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనా? డౌటా? ఎన్‌పి కాకుండా ఇంకేమైనా ఇవ్వచ్చా? అవును ఇవ్వచ్చు. సో ఎన్‌పి అని ఇవ్వచ్చు, లేదంటే నందిని ఇవ్వచ్చు, రమ్య ఇవ్వచ్చు, విజయ్ కుమార్ లైక్ ఏదైనా ఇవ్వచ్చు. ఓకే. అదొక రిఫరెన్స్ వేరియబుల్ అంతే. యాహ్! సో ఆల్ ఆఫ్ యూ క్లియర్ ఆర్ ఎనీ
డౌట్స్ మీరు క్లియర్గా ఉంటే నేను నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేస్తాను. లేదు మళ్ళీ ఒకసారి ఈరోజు చెప్పిందే రిపీట్ చేయండి అని ఉంటాయి కదా సంథింగ్. సో NumPy ప్యాకేజ్ ఇట్స్ కంప్లీట్లీ రిలేటెడ్ టు క్యాలిక్యులేషన్స్. ఓకే, సో అందుకే ఫస్ట్ నేను క్యాలిక్యులేషన్స్ తెలిసి ఉండాలని చెప్పాను కదా. ఇట్స్ ఆల్ అబౌట్ సైంటిఫిక్ క్యాలిక్యులేషన్. ఓకే, so okay fine. What is the next package? So pandas, right? Yeah, so pandas means which is a panel data, like NumPy ante enti numerical python అని చెప్పాను కదా. సో లైక్ pandas అంటే it's a full form is panel data. Okay, so and you know all this point. So it is one of the data science packages. Okay, so the main purpose enti ante pandas use chesedi for data manipulation, cleaning and analyzing the data. Okay, so use it for data manipulation and analysis. Okay, and for cleaning. Okay, so this is the main purpose we are using pandas package. Okay, so to do manipulation of data and analyzing the data and also cleaning the data. Okay, so let us see one by one. Okay, and next here in this package we are mainly discussing, okay, so about two data structures. Okay, okay, and first one is series. So first tell me what is a series, and next one data frames. So these two are the data structures in pandas package. Okay, so yeah, tell me what is series. Okay, it is a sequence of data, right? So yeah, sequence of numbers. Very good, Shravani. A series is a sequence of data, or we can call it as the sequence of elements or sequence of numbers, whatever. Okay, and next data frame means it is a two labeled data, which is nothing but it is having rows at the same time columns. Okay, so ఎలా ఏంటి అన్నది చూద్దాం. ఓకే, సో యాక్చువల్లీ సిరీస్ అనేది ఇట్స్ అ వన్ డైమెన్షనల్ డేటా. ఓకే, ఓన్లీ రో కైండ్ ఆఫ్ వన్ డైమెన్షనల్ అంటే చెప్పాను కదా, సింగిల్ రో ఉంటుంది, మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి. ఓకే, అండ్ అట్లనే కమింగ్ టు ద డేటా ఫ్రేమ్స్, ఇక్కడ ఏంటి అంటే ఇట్స్ నాట్ ఎ వన్ డైమెన్షనల్ డేటా. ఓకే, సో ఇక్కడ రోస్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం కాలమ్స్ కూడా ఉంటాయి. సో ఇట్స్ టూ లేబుల్డ్ డేటా. ఓకే, సో ఎలా అన్నది మీకు కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తే అర్థమవుతుంది. యా, సో ఫస్ట్లీ ఏం చేయాలి, ఈ ప్యాకేజ్ని యూజ్ చేసుకోవాలి అంటే కమాండ్ ఏంటి మీరే చెప్పండి. సో బిఫోర్ యా, మొత్తం ఆ ఇన్స్ట్రక్షన్ మొత్తం చెప్పాలి. సో వెరీ గుడ్. సో ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడి. ఓకే, సో పీడి అనే కాదు, ఇంకేదైనా నేమ్స్ కూడా ఇవ్వచ్చు. చెప్పాను కదా, లైక్ ఎన్పి అంటే NumPyలో ఎన్పి ఇచ్చినట్లుగా ఎన్పి అనే కాదు. ఓకే, సో ఫస్ట్లీ ఇంపోర్ట్ పాండాస్. ఓకే, అన్ని స్మాల్ లెటర్స్ యాజ్ పీడి. ఓకే, సో ఇట్లా రన్ వస్తుంది, స్టార్ వస్తుంది అంటే ఇట్ సైడ్ ఆ లెఫ్ట్ సైడ్ అది ఆ షెల్ ఇంకా రన్ అవుతుంది అని మీనింగ్. ఓకే, సో అంటిల్ అది రన్ అయ్యేంత ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు నెక్స్ట్ షెల్ని రన్ చేయొద్దు. ఓకే,
అండ్ నెక్స్ట్ వర్షన్ చెక్ చేయాలి అంటే pd డాట్ అండర్స్కోర్ అండ్ గివ్ వెర్షన్. ఓకే, అండ్ అగైన్ మళ్ళీ 2 అండర్స్కోర్స్ ఇవ్వండి. ఓకే, సో యా 1.0.5. సో దిస్ ఈజ్ మై ప్రెసెంట్ పాండాస్ వర్షన్. ఓకే, సో మీకు సేమ్ రాదు అంటే వర్షన్స్ తెలుసు కదా, ఐడియా ఉంది కదా. సో వాళ్ళ ఏమంటాము సిస్టమ్ రిక్వైర్మెంట్స్ని బట్టి వెర్షన్స్ అనేవి సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు, అందుకని సేమ్ ఉండవు. ఓకే, సో ఇది ఇక్కడ నేను యూజ్ చేసేది అయితే 1.0.5. ఓకే, అట్లనే ఐడియల్లీ ఎవరో యూజ్ చేస్తున్నా అన్నారు కదా, సో ఈ కమాండ్ ఇవ్వండి పిప్ ఇన్స్టాల్. ఓకే, సో పాండాస్ లైక్ నిన్న కూడా నంపైలోన్ కూడా ఇలానే ఇచ్చారు, పిప్ ఇన్స్టాల్ పాండాస్ అని. ఓకే, సో మీనింగ్ ఏంటి ఇట్లా పిప్ అంటున్నాము అంటే, సో ఈ 3 లెటర్స్ మీనింగ్ ఏంటి అంటే పైథాన్ కి రిలేటెడ్ గా ప్యాకేజెస్ కానీ ఏమైనా అదర్ మాడ్యూల్స్ కానీ వాట్ ఎవర్. ఓకే, సో ఇట్లా దీనిలో ఇన్స్టాల్ చేసి ఉంచుతారు, అందుకనే మనం ఈ కమాండ్ ని రన్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ ద మీనింగ్. ఓకే, ఐడియల్లీ యూజ్ చేసే వాళ్ళు ఈ కమాండ్ రన్ చేసిన తర్వాత పాండాస్ ప్యాకేజ్ ని యూజ్ చేయండి. ఓకే, సో నార్మల్ జూపిటర్ చేసిన వాళ్ళు తెలుసు కదా, ఈ అనకొండ ఎన్విరాన్మెంట్ లో ఇవన్నీ ప్రీ ఇన్స్టాల్డ్ కాబట్టి సో నో నీడ్ టు మళ్ళీ అగైన్ సపరేట్ గా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఏమో తెలియదు మా, మేబీ పైథాన్ ఇన్స్టాలర్స్ ఏమో, ఐ డోంట్ నో మౌలి. సో చెక్ ఇట్ ఇన్ ఇంటర్నెట్. ఓకే, యా. అండ్ నెక్స్ట్ సిరీస్ అండ్ డేటా ఫ్రేమ్స్ అని ఉన్నాయి కదా, సో లెట్ us see one by one. సో ఫస్ట్లీ సిరీస్ ఉంది కదా, ఈ డేటా స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ సో సిరీస్ అంటే సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పాం. ఓకే, సో స్ట్రింగ్ అనేది సీక్వెన్స్ ఏనా? ఓకే, అసలు టెల్ మీ సీక్వెన్స్ అని ఎలా చెప్తున్నాం మనం? సో సీక్వెన్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నాము, రైట్? సో మనం ఒక్కటే ఒక పాయింట్ గుర్తుంచుకోండి. యా, సో మనము నార్మల్గా డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా పైథాన్వి, లిస్ట్ కానీ డిక్షనరీ కానీ టపుల్ సెట్ అండ్ డేటా టైప్ అంటే స్ట్రింగ్ అనేది కూడా ఒక డేటా టైప్. ఓకే, సో లైక్ ఇంటూ ఫ్లోట్ ఎలా అయితే ఉన్నాయో డేటా టైప్స్, సో స్ట్రింగ్ అనేది కూడా ఒక డేటా టైప్. ఎస్టిఆర్ అని ఇస్తున్నాం కదా, సో ఇది ఒక డేటా టైప్. సో మనం వేటికి అయితే లూపింగ్ అప్లై చేస్తున్నామో, ఐ మీన్ ఇప్పుడు సపోజ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు నేను నా నేమ్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు స్ట్రింగ్ కి మనము ఫర్ ఐ ఎస్ లూపింగ్ అనేది అప్లై చేస్తున్నాం కదా, రైట్? అండ్ ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ ఇట్లా లూపింగ్ అప్లై చేసి ఎవ్రీ టైం ఒక్కొక్క ఎలిమెంట్ ని రీడ్ చేసి ప్రింట్ చేస్తున్నాం, రైట్? సో ఇట్లా మనం వేటికైతే అంటే ఏ డేటా స్ట్రక్చర్స్ కి లూపింగ్ అనేది అప్లై చేయగలము వాటన్నిటిని కూడా సిరీసెస్ అంటాం, సిరీస్ అని అంటాం. అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ డేటా ఉంది అక్కడ, రైట్? ఇక్కడ ఎన్ ఆఫ్టర్ ఏ ఆఫ్టర్ ఎన్. ఓకే, లైక్ సపోజ్ ఒక లిస్ట్ కూడా తీసుకున్నాం అనుకోండి, ఏవో కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చాము, సో దీనికి కూడా లూప్ అప్లై చేయగలం కదా మనం, ఫర్ ఐఎన్ఎల్ఐ సేమ్ ప్రింట్ ఐ. ఓకే, సో ఇట్లా ఈచ్ ఎలిమెంట్ ని ఒక సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటున్నాయి, వాటిని మనం లూపింగ్ అప్లై చేసి తర్వాత ప్రింట్ చేయగలుగుతున్నాం. సో ఇవన్నీ ఏంటంటే ఒక సిరీస్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ సిరీస్ అనేది, ఓకే, సో మన డేటా స్ట్రక్చర్ మెయిన్ పాండాస్ లో డేటా స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ డేటా స్ట్రక్చర్ ని, ఓకే, ఒకసారి స్ట్రింగ్ కి లిస్ట్ కి సెట్ కి టపుల్ కి డిక్షనరీ అన్ని అప్లై చేద్దాం సిరీస్ ని. ఓకే, దెన్ అసలు అవుట్పుట్ ఎలా వస్తుందో చెక్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్లీ ఐఎమ్ టేకింగ్ ఏ స్ట్రింగ్. ఓకే, st is equals to, so welcome to APSSTC Python programming workshop. ఓకే, సో ఇది ఒక స్ట్రింగ్ ఇచ్చాను, వెల్కమ్ టు APSSTC సో పైథాన్ ప్రోగ్రామింగ్ వర్క్షాప్ డాట్ స్ప్లిట్ ఆఫ్ అని ఇస్తున్నాను. ఫస్ట్ ఈ స్ప్లిట్ ఆఫ్ అనే ఫంక్షన్ ఇలా ఇస్తే ఏమవుతుందో చెప్పండి మీరు. అవుట్పుట్ స్ప్లిట్ ఆఫ్ అని ఇస్తాము, అక్కడ ఏం జరుగుతుంది? సో వై వీఆర్ యూజింగ్ స్ప్లిట్ ఫంక్షన్?
కంప్లీట్ అయింది కదా ఈ టాపిక్ మీకు. యా మొత్తం అంతా స్ప్లిట్స్ అవుతుంది మ్యామ్. ఆహా. అండ్ నెక్స్ట్ వెరీ గుడ్ విజయ్ కుమార్. వర్డ్ స్ప్లిట్ అవుతుంది, స్ప్లిట్ అయ్యి లిస్ట్ లోకి కన్వర్ట్ అవుతాయి. వెరీ గుడ్ పూర్ణిమ. సో టు డివైడ్, ఫైన్, బ్రేక్ అవుతుంది మ్యామ్, లిస్ట్ లోకి వస్తాయి. ఓకే, వెరీ గుడ్. సో స్ప్లిట్ ఆఫ్ అని ఇచ్చాము. ఇక్కడ మనము ఏ క్యారెక్టర్ కానీ ఏమి ఇవ్వకుండా జస్ట్ ఎంటీ ఉంచుంటే అది స్పేస్ ఇచ్చినట్లు అనమాట. ఓకే, సో ఇక్కడ స్పేస్ ని బేస్ చేసుకొని అది స్ప్లిట్ అవుతుంది. ఓకే, సో వర్డ్ వైజ్ కానీ, ఓకే, మనము జనరల్ గా వర్డ్ కి స్పేస్ ఇస్తాం కాబట్టి వర్డ్ వైజ్ అని చెప్తున్నాను. ఓకే, సో అలానే ఇంకేదైనా ఒక క్యారెక్టర్ కానీ లేదంటే ఏదైనా ఒక సింబల్ ఇట్లా ఇచ్చామనుకోండి, ఆ ఇచ్చిన ఇన్పుట్ ని బేస్ చేసుకొని కట్ అవుతుంది. ఓకే, స్ప్లిట్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ స్ప్లిట్ ఆఫ్ అని ఇచ్చాం కదా, సో ఇక్కడ వర్డ్స్ వైజ్ గా స్ప్లిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పీడీ డాట్ సిరీస్. సో మీరు సిరీస్ డేటా స్ట్రక్చర్ ని ఏ సీక్వెన్స్ కి అప్లై చేస్తున్నారో, సో అప్పుడు ఏంటి అంటే ఫస్ట్ లెటర్ ఎస్ షుడ్ బి క్యాపిటల్. ఓకే, సో ఎస్ అనేది క్యాపిటల్ లోనే ఉండాలి. ఓకే, సో రిమెంబర్ దట్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఎస్టీ. సో ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో స్ప్లిట్ చేసిన స్ట్రింగ్, దానికి అంటే ఆ సీక్వెన్స్ కి నేను ఈ సిరీస్ అనేది ఇస్తున్నాను. ఓకే, ఈ డేటా స్ట్రక్చర్ ని అప్లై చేస్తున్నాను. ఓకే, లుక్ ఎట్ ద అవుట్పుట్. సో చూడండి, వర్డ్స్ వైజ్ గా స్ప్లిట్ అయినాయి. వెల్కమ్ టు ఏపీఎస్ ఎస్డిసి అండ్ నెక్స్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్. ఓకే, సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత, సో ఇట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే 0 1 2 3 4 5 అని ప్రింట్ అయింది. ఓకే, ఇవి ఏంటి అంటే ఇది ఇండెక్స్ అన్నమాట. ఓకే, ఇండెక్స్ అండ్ ఏంటి అంటే ఇండెక్స్ నెంబర్స్. సో ఇది అంతా కూడా రో ఇండెక్స్. ఓకే, సో యాక్చువల్గా ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో అలా అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా రో ఇండెక్స్. సో బిఫోర్ మనం ఇక్కడ నార్మల్ గా జస్ట్ మనం సిరీస్ అనే డేటా స్ట్రక్చర్ ని సీక్వెన్స్ కి అప్లై చేసాం. ఓకే, సో దట్ ఈస్ వై ఎట్ ఎనీ లాంగ్వేజ్, ఓకే, సో ఎనీవేర్ ఇండెక్స్ అనేది ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0. ఓకే, ఈ పాయింట్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండెక్స్ అనేది సి అయినా, పైథాన్ లాంగ్వేజ్ అయినా, జావా అయినా, వేర్ ఎవర్, ఇండెక్స్ అనేది ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0. ఎప్పుడు అది డిఫాల్ట్ కేసు, ఇంకా మీరు ఆ పాయింట్ ని మర్చిపోవద్దు. ఓకే, అండ్ నెక్స్ట్ సో అట్లా డిఫాల్ట్ కేసు ఉంది. అండ్ నెక్స్ట్ మనం కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, యూజర్ ఆల్సో ప్రొవైడ్ ఇండెక్స్. ఓకే, అది ఎలా అంటే, సో సిరీస్ అని ఇచ్చాం కదా, సేమ్ ఆ పైన ఉన్న ప్రోగ్రామ్ ని కట్ పేస్ట్ చేశాను. ఓకే, సో ఎస్టీ కామా ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, అంతా కూడా స్మాల్ లెటర్స్. ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టేక్ ఏ లిస్ట్ ఆర్ వీ కెన్ టేక్ టపుల్ ఆల్సో. ఓకే, టపుల్ అయినా ప్రొవైడ్ చేయొచ్చు ఆర్ లిస్ట్ లో అయినా ప్రొవైడ్ చేయొచ్చు. ఇక్కడ నేను లిస్ట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ టపుల్ ట్రై చేద్దాం. ఓకే, సో హియర్ ఐఎమ్ గివింగ్ S1. ఓకే, ఇట్ మీన్స్ స్ట్రింగ్ 1. అండ్ నెక్స్ట్ S2 ఆర్ ఇలా ఇద్దాం రండి డైరెక్ట్ గా ఫస్ట్. సో 1 2 3 4 5. సో టోటల్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి, రైట్? సో 6. అండ్ నెక్స్ట్ చూడండి, సో ఈసారి ఇండెక్స్ ఏమైంది? మనం ఏదైతే ప్రొవైడ్ చేసామో అది ఇండెక్స్ కింద ఫామ్ అయింది. అబ్జర్వ్ చేయండి, ప్రీవియస్ గా మనం ఏం ప్రొవైడ్ చేయము, 0 1 2 3 4 5 అని అది డిఫాల్ట్ గా 0 నుంచి ప్రొవైడ్ చేసింది. ఓకే, ఐ మీన్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అని. ఓకే, అండ్ నెక్స్ట్ మనము ప్రొవైడ్ చేసినప్పుడు మనం ఏదైతే ఇచ్చామో ఇండెక్స్ లో, సో అది రో ఇండెక్స్ గా ఫామ్ అయింది. ఓకే, అట్లా మనం ప్రొవైడ్ చేయొచ్చు. డిఫాల్ట్ ఇండెక్స్ ప్రొవిజన్ కూడా ఉంది. ఓకే, అండ్ రిమెంబర్ ఇది స్ట్రింగ్ కి ఇలా అవుతుంది. అండ్ నెక్స్ట్ లిస్ట్ కి కానీ, ఓకే, సో అబ్జర్వ్ చేస్తూ ఉండండి, ఆ లిటిల్ డిఫరెన్సెస్ అనేవి వస్తాయి. ఓకే, సో సిరీస్ లో ఎస్ అనేది క్యాపిటల్ లెటర్. ఓకే, సో అది ఒక పాయింట్. అండ్ నెక్స్ట్ సో ఇది స్ట్రింగ్ కి ఇచ్చేసాను. ఇప్పుడు ఒక లిస్ట్ తీసుకొని 1 2 3 అండ్ నెక్స్ట్ ఒక స్ట్రింగ్ ఆఫ్టర్ ఫ్లోట్. ఓకే, అండ్ సేమ్ pd డాట్ సిరీస్ ఆఫ్ లిస్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇండెక్స్ కూడా ఇస్తున్నాను. సో ప్రీవియస్ గా లిస్ట్ తీసుకున్నాం కదా, ఈసారి టపుల్లో ట్రై చేద్దాం. టపుల్, సో ఫస్ట్ది ఇంటీజర్ కదా, సో అందుకని ఇంట్ అని ఇస్తున్నాను ఇండెక్స్. అండ్ నెక్స్ట్ తర్వాతది స్ట్రింగ్ కాబట్టి సో స్ట్రింగ్ అని ఇస్తున్నాం. డి టైప్ ఆబ్జెక్ట్ అంటే అవన్నీ కూడా ఏంటి, ఆబ్జెక్ట్ అని రిటర్న్ చేస్తుంది సమ్ టైమ్స్, అంతే. ఓకే,
అంటే ఆ డేటా టైప్ అంతా స్ట్రింగ్స్ కాబట్టి ఆబ్జెక్ట్ అని రిటర్న్ చేసింది. అండ్ str. సో, అట్లా రిటర్న్ అయినప్పుడు కొన్ని కొన్ని అవుట్‌పుట్స్ ఇలా ఇంట్ 32 డి టైప్ ఆబ్జెక్ట్ ఇలా ఫార్మ్ అవుతూ ఉంటాయమ్మా. అండ్ నెక్స్ట్ ఫ్లోట్. యాహ్! సో, లెట్ us సీ ద అవుట్‌పుట్. సో, అంటే ఆబ్జెక్ట్ అంటే ఐడియా ఉంది గదా! ఊప్స్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్తాను. ఓకే. సో, లైక్ దట్ జస్ట్ మనం రన్ చేస్తున్నప్పుడు ఇలా డి టైప్ ఆబ్జెక్ట్ అని ఇది గూడా జనరేట్ అవుతూ ఉంటది. ఓకే. సో, అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ నేను ఒక లిస్ట్ తీసుకున్నాను గదా! 1, 2, 3 ఒక ఇంటిజర్ అండ్ నెక్స్ట్ ఒక స్ట్రింగ్ ఆ తర్వాత ఒక ఫ్లోట్ తీసుకున్నాను. సో, ఇప్పుడు ఈ లిస్ట్‌కి ప్రీవియస్‌గా మనము స్ట్రింగ్‌తో చేసాము. ఇప్పుడు లిస్ట్ డేటా స్ట్రక్చర్ తీసుకున్నాము. దీనికి సిరీస్ అప్లై చేసినప్పుడు ఇక్కడ ఇండెక్స్ కూడా చేంజ్ చేశాను. ప్రీవియస్ కేస్‌లో ఏం చేసాం ఇండెక్స్ అనేది చూడండి రిప్రజెంటేషన్ నెక్స్ట్ స్ట్రింగ్‌కి నేను టపుల్‌లో ప్రొవైడ్ చేశాను ఇండెక్స్ అనేది. ఓకే. సో, దీన్ని బేస్ చేసుకొని మీరు క్యాచ్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, మనము ప్రొవైడ్ చేసే ఇండెక్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిస్ట్ అయినా అయ్యుండొచ్చు. ఓకే. ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టపుల్ అయినా అయ్యుండొచ్చు. ఓకే. సో, నేను ఇచ్చిన ఇండెక్స్ ఏదైతే ఉందో అది రో ఇండెక్స్‌గా వచ్చింది. ఐఎన్‌టి, ఎస్‌టిఆర్, ఫ్లోట్ అని. ఓకే. సో, లైక్ దట్. అండ్ నెక్స్ట్ టపుల్ మీరు ట్రై చేస్తారా? ఒక టపుల్ తీసుకొని. నేనే చెప్తానులే. సెట్ మాత్రం మీరు ట్రై చేయండి. ఓకే. సో, అది తర్వాత. సో, ఇక్కడ నేను టపుల్‌కి చెప్తాను. ఏ, ఈ, ఓకే, ఐ. ఓన్లీ 3 తీసుకున్నాను. పీడీ డాట్ సిరీస్ ఆఫ్ ఓకే. సో, టపుల్ కామా ఇండెక్స్. మీరు ఇండెక్స్ ప్రొవైడ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ వర్డ్ కూడా మెన్షన్ చేయాలి ఇండెక్స్ అని. ఓకే. లిస్ట్‌లోని V1 ఇట్ మీన్స్ వోవెల్ 1, V2 వోవెల్ 2 అండ్ నెక్స్ట్ V3. ఓకే. సో, 3 వోవెల్సే కదా తీసుకుంది. సో, ఇండెక్స్ ఇస్ వెయిట్ ఎ సెకండ్. అక్కడ మనం మిస్టేక్ చేసాం. యాహ్! ఇక్కడ కామా ఇవ్వలేదు కదా! సో, వోవెల్ 1 ఏ, వోవెల్ 2 ఈ, వోవెల్ 3 ఐ. సో, లైక్ మీరు స్టూడెంట్ డేటాను కూడా సిరీస్‌లో ఈ ఫార్మాట్‌లో చేయొచ్చు. ఓకే. సో, ఇక్కడ స్టూడెంట్ నేమ్స్ ఇచ్చి, ఇక్కడ స్టూడెంట్ నంబర్ 1 ఓకే. సో, మూవీ నేమ్ కాదు. స్టూడెంట్ నంబర్ 1, స్టూడెంట్ నంబర్ 2, స్టూడెంట్ నంబర్ 3 ఓకే. సో, అట్లా ఒక స్టూడెంట్ డేటాని కూడా ఇట్లా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే. సో, లైక్ అది మీరు ట్రై చేయండి. ఓకే. అది ఒకటి అండ్ నెక్స్ట్ నేను లిస్ట్ అండ్ నెక్స్ట్ టపుల్ స్ట్రింగ్ చెప్పాను కదా! సో, డిక్షనరీ కూడా నేను చెప్తాను. డిక్షనరీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెట్ అనేది మాత్రం నేను చెప్పలేదు. అది మీరు ట్రై చేసి నాకు రేపు ఎలా వచ్చిందో చెప్పండి. ఓకే. యాహ్! అండ్ డిక్షనరీకి వచ్చేసరికి చిన్న డిఫరెన్స్ మా. సో, కీ 1, 1, 2, 3 ఓకే. అండ్ నెక్స్ట్ కీ 2 ఓకే. సో, హెలో అండ్ నెక్స్ట్ కీ 3 సంథింగ్. పీడీ డాట్ మాడ్యూల్ పాండాస్ హ్యాస్ అవును. రమ్య సిరీస్‌లో ఎస్ అనేది క్యాపిటల్ అని ఇవ్వాలి. సిరీస్ ఆఫ్ డిక్షనరీ. ఓకే. సో, కమింగ్ టు ది డిక్షనరీ ఏంటి అంటే మీరు ఇండెక్స్ ప్రొవైడ్ చేయకూడదు. ఓకే. అక్కడ కీస్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్‌గా డిక్షనరీస్‌లో మనకి కీస్ అండ్ వాల్యూస్ అని ఉంటాయి గదా! నార్మల్‌గా లిస్ట్ గాని, సెట్ గాని, టపుల్ గాని ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ ఇట్లా కామాతో ఉంటాయి. ఈ కామాతో రైట్. డిక్షనరీలో ఏంటి కోలన్ ఆపరేటర్ యూజ్ చేసి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద కోలన్ ఆపరేటర్ ఏమో కీ అని అంటాము. రైట్ సైడ్ ఉన్నది వాల్యూ అంటాం. రైట్. ఈ ఎంటైర్ మొత్తం ఒక ఐటెమ్ అని కాల్ చేస్తాం. సో, ఇక్కడ ఏంటి అంటే డిక్షనరీలో కీస్ ఏవైతే ఉంటాయో అవే ఇండెక్స్‌గా ఫార్మ్ అవుతాయి. చూడండి. సో, ఇంకా మీరు ఇట్లా ఇండెక్స్ అని ఇచ్చారనుకోండి. సో, చూడండి 1, 2, 3 అసలు ఈ డేటాని సెర్చ్ చేసుకోలేదు. ఈ డేటాలో ఏం సింక్ అవ్వాలో దానికి అర్థం అవ్వదు. ఓకే. సో, చూడండి ఇక్కడ ఎన్ఏఎన్ అని ప్రింట్ అవుతుంది కదా! సో, ఎన్ఏఎన్ అంటే మీనింగ్ ఏంటి అంటే నాట్ ఏ నంబర్. ఓకే. సో, రిమెంబర్ దిస్. సో, తర్వాత అప్‌కమింగ్ టాపిక్‌లో గూడా వస్తుంది ఎన్ఏఎన్ అనేది. ఎన్ఏఎన్ అంటే నాట్ ఏ నంబర్.
సో ఏంటి అంటే అక్కడ ఒక నల్ డేటా ఉంది. నల్ అంటే మీనింగ్ తెలుసు కదా, ఎంటీ, అసలు ఏం డేటా లేదు అని రిప్రజెంటేషన్కి ఎన్ఏ అని ప్రింట్ అవుతుంది. మీరు డిక్షనరీ చేసే కేసులో కనుక ఇండెక్స్ ప్రొవైడ్ చేస్తే సో ఎంటీ డేటా ఉందని ఇట్లా రిటర్న్ చేస్తుంది. ఈ ఇండెక్సెస్లో అసలు డేటా లేదు అని చెప్తుంది. దీని మీనింగ్ అది. ఓకే, సో అందుకని డిక్షనరీలో మీరు give index. Okay, so whatever the keys we are having in our dictionary, so అవే రోస్ గా ఇండెక్స్ గా ఫామ్ అవుతాయి, key 1 key 2 key 3 అని. ఓకే, అది మాత్రమే డిఫరెన్స్. బిఫోర్ దీని ఎక్సెప్ట్ డిక్షనరీ రిమైనింగ్ అన్ని మనం ప్రొవైడ్ చేయొచ్చు. మనం ప్రొవైడ్ చేయకపోతే కనుక అవి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. బట్ డిక్షనరీలో మాత్రం కీస్ అనేవి ఇండెక్స్ గా ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో all of you clear or any disturbances? ఏమైనా డౌట్ ఉందా? ఈ సిరీస్ డేటా స్ట్రక్చర్ అర్థమైందా? ఓకే, అండ్ నెక్స్ట్ ఒక ఇంపోర్ట్ numpy ప్యాకేజ్లోని యాజ్ ఎంపీ. ఓకే, ఈ ప్యాకేజ్లో ఒక సిరీస్ని ప్రింట్ చేసి ఆ సిరీస్కి పాండాస్ ప్యాకేజ్లో ఉన్న ఈ అప్లై చేద్దాం, చూద్దాం. ఓకే, సో ఏం లేదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎన్పీ డాట్ అరేంజ్ ఆఫ్ 9. సో ఇది మీనింగ్ ఏంటి? 0 to 9 వరకు నెంబర్స్ ప్రింట్ అవుతాయి కదా. సో ఇట్లా, సో ఈ 0 to 9 నెంబర్స్ ఏంటి అంటే, ఇప్పుడు పీడీ డాట్ సిరీస్, ఈ సీక్వెన్స్ ఉంది కదా, ఈ అరేకి నేను సిరీస్ అనే డేటా స్ట్రక్చర్ని అంటే పాండాస్లో ఉన్న దాన్ని అప్లై చేస్తున్నాను. సో లుక్ ఎట్, చూడండి, నార్మల్ పీడీ డాట్ సిరీస్ ఆఫ్ అన్నాం కదా, సిరీస్ అనేది కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది, రైట్? సో ఇక్కడ మీరు క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, దీని ఫస్ట్ numpy ప్యాకేజ్ నుంచి ఒక సిరీస్ని క్రియేట్ చేశాను. ఓకే, అలా క్రియేట్ చేసిన సిరీస్కి అగైన్ మళ్ళీ పాండాస్ ప్యాకేజ్లో ఉన్న, అంటే ఇక్కడ ప్యాకేజ్ టు ప్యాకేజీ ఎట్లా ఇంటర్ కనెక్షన్స్ కూడా ఉంటాయి, ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. అవి మన ప్రోగ్రామ్ ఏం చేయమన్నారు, ఎలా చేస్తే వస్తుందంటే ఆపరేషన్స్ దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే, సో ఇలా వేరే ప్యాకేజ్లో ఉన్న దానికి అనదర్ ఇంకో ప్యాకేజ్లో ఉన్న మెథడ్స్ని అప్లై చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద పాయింట్ హియర్. అండ్ నెక్స్ట్ వన్, సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ సిరీస్ డేటా స్ట్రక్చర్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, సో డేటా ఫ్రేమ్స్. ఓకే, సో డేటా ఫ్రేమ్స్ చేస్తున్నప్పుడు కూడా డి అండ్ ఎఫ్ షుడ్ బి క్యాపిటల్ లెటర్స్. ఓకే, సిరీస్ చేస్తున్నప్పుడు ఎస్ అనేది క్యాపిటల్ ఉంటుంది, డేటా ఫ్రేమ్ అప్లై చేస్తున్నప్పుడు డి అండ్ ఎఫ్ అనేవి క్యాపిటల్స్లో ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం చెప్పాను, డేటా ఫ్రేమ్స్ అంటే సిరీస్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ ఇండెక్స్ అనేది రో ఇండెక్స్ మాత్రమే ఫామ్ అయింది. ఓకే, సో ఇట్ మీన్స్ ఇట్ ఈస్ 1 dimensional ఆర్ 1 labeled డేటా. ఓకే, ఇక్కడ మనకున్నది. సో కమింగ్ టు ద డేటా ఫ్రేమ్స్, ఇక్కడ బోత్ రోస్ అండ్ కాలమ్స్ ఇంక్లూడ్ అవుతాయి, విచ్ ఈస్ నథింగ్ బట్ 2 labeled డేటా. ఓకే, సో లెట్ us see here. సో స్ట్రింగ్ అనేది తీసుకున్నాము. హలో, వెల్కమ్ టు టుడే సెషన్. ఓకే, డాట్ స్ప్లిట్ ఆఫ్ సేమ్ పైన ఏవైతే తీసుకుంటున్నానో అలానే. అండ్ నెక్స్ట్ పీడీ డాట్ డేటా ఫ్రేమ్ డి అండ్ ఎఫ్ షుడ్ బి క్యాపిటల్స్ అండ్ ఫ్రేమ్స్ కాదు, ఇక్కడ నేను చెప్పడానికి ఎస్ ఇచ్చాను, నార్మల్గా ఫ్రేమ్ మాత్రమే. ఓకే, సో సీ హియర్. సో చూడండి, అవుట్పుట్ చూడండి, ప్రీవియస్గా సిరీస్ మనం అప్లై చేసినప్పుడు ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇండెక్స్ మాత్రమే ఫామ్ అయింది, ఇట్ మీన్స్ అది రో కైండ్ ఆఫ్ డేటా. ఓకే, 1 dimensional డేటా, రో ఇండెక్స్ మాత్రమే ఉంటుంది. సో ఈ డేటా ఫ్రేమ్స్ లో ఇక్కడ నుంచి కాలమ్ ఇండెక్స్ కూడా స్టార్ట్ అవుతుంది. వై? బికాజ్ ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి అని చెప్పాను కదా, సో దట్ ఈస్ వై. ఓకే, సో ఇది రో ఇండెక్స్, ఇది కాలమ్ ఇండెక్స్. అండ్ సేమ్ మనం ఇండెక్స్ ప్రొవైడ్ చేయనంత వరకు అవి రో ఇండెక్స్ అయినా కాలమ్ ఇండెక్స్ అయినా సరే 0తోనే స్టార్ట్ అవుతాయి. అందుకని కొన్ని పాయింట్స్ నేను ఎక్కువ హైలైట్ చేసి చెప్తున్నాను, అవి మెయిన్ పాయింట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ సో చూద్దాం, ఇండెక్స్ ప్రొవైడ్ చేద్దాం ఒకసారి. ఓకే, సేమ్ మనం ప్రొవైడ్ చేసే ఇండెక్స్ రో ఇండెక్స్ లానే వస్తుంది. 1 2 3 4 5
5 ఉన్నాయి కదా, సో మనం ఇచ్చింది 4, అందుకనే వాల్యూ ఎర్రర్ వస్తుంది. సో చూడండి, మనం ప్రొవైడ్ చేసే ఇండెక్స్ అనేది సేమ్ రో ఇండెక్స్కే ఫామ్ అవుతుంది. ఓకే, కాలం ఇండెక్స్కి అవ్వదు. బట్ రిమెంబర్, డిక్షనరీకి వచ్చినప్పుడు లిటిల్ డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ లిస్ట్ తీసుకొని 1 2 3 4. ఓకే, అండ్ నెక్స్ట్ pd డాట్ డేటా ఫ్రేమ్ ఆఫ్. ఓకే, సో li. ఓకే, అండ్ ఇండెక్స్ వచ్చేసరికి నేను నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3. ఓకే, ఈ ఇండెక్స్ ప్రొవైడ్ చేసేది ఏదైతే ఉందో అది లిస్ట్ లో కూడా రో ఇండెక్స్ గానే ఫామ్ అవుతుంది, మనం ప్రొవైడ్ చేసిన ఇండెక్స్. ఓకే, సో కాలమ్ కి మాత్రం మనం చేంజ్ చేయలేము, ఆప్షన్ అనేది లేదు. అండ్ నెక్స్ట్ ఒక టపుల్, ఇక్కడ కూడా నేను మీకు సెట్ అనేది టాస్క్ గా ఇస్తున్నాను. ఓకే, అండ్ ఇంకేమున్నాయి, 1 2 3 డేటా మీరు చేంజ్ చేస్తూ ఉండండి, నేను ర్యాండమ్ గా ఇచ్చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఇవే ఇచ్చి చేయాలని మాత్రం అనుకోవద్దు, మాది బ్లైండ్ మిస్టేక్ అవుతుంది. ఓకే, సో డేటా ఫ్రేమ్ ఆఫ్ టీ కామా ఇండెక్స్. సో డేటా ఫ్రేమ్స్ లో కూడా టప్పుల్లో అయినా చేయొచ్చు, అండ్ నెక్స్ట్ లిస్ట్ లో అయినా ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్లీ ఇంటీజర్ ఇలా ఇద్దాం, స్టూడెంట్ నెంబర్స్ ఇద్దాం, ఇందా చెప్పాను కదా. యా, సో ఫస్ట్ నేమ్ ఏమిద్దాం, భాను సంథింగ్, అండ్ నెక్స్ట్ రాము, ఆ తర్వాత రాజ్, ఏవో నాకు గుర్తునిస్తున్నాను. ఓకే, అండ్ ఫస్ట్ పర్సన్ స్టూడెంట్ 1. ఓకే, అండ్ నెక్స్ట్ పర్సన్ స్టూడెంట్ 2, అండ్ థర్డ్ పర్సన్ స్టూడెంట్ నెంబర్ 3. ఓకే, సో సీ హియర్. సో ఇలా అలా ఐడి నెంబర్స్, మార్క్స్ అలాంటివి ఉంటాయి కదా, సో అట్లా ఫ్రేమ్స్ క్రియేట్ చేయడానికి. ఓకే, సో మనం ప్రొవైడ్ చేసింది అవుట్పుట్ రో ఇండెక్స్ గా ఫామ్ అవుతుంది. ఇది స్ట్రింగ్ కి, లిస్ట్ కి, టపుల్ కి చెప్పాను, సెట్ కి మీరు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, సో డిక్షనరీ. సో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చిన్న డిఫరెన్స్ అంతే. కీ 1, సారీ, రిప్రజెంటేషన్ కీ 1 అండ్ కీ 1 వచ్చేసరికి హాయ్ అని ఇద్దాం, కీ 2 హలో. ఓకే, అండ్ నెక్స్ట్ కీ 3 K3, సో వెల్కమ్, హాయ్ హలో వెల్కమ్. అండ్ నెక్స్ట్ యా pd డాట్ డేటా ఫ్రేమ్ ఆఫ్, సో డిక్షనరీ కామా. సో ఫస్ట్లీ ఇది చెక్ చేద్దాం. ఓకే, ఇఫ్ యూ యూజింగ్ ఆల్ స్కేలర్ వాల్యూస్. యా, సో డేటా ఫ్రేమ్స్కి వచ్చేసరికి కాలమ్ ఇండెక్స్ ఉంటుందని చెప్పాను కదా. సో కాలమ్ ఇండెక్స్కి ఏంటి అంటే, ప్రీవియస్గా సిరీస్లో అయితే ఇండెక్స్ ప్రొవైడ్ చేయకూడదు. ఇక్కడ కమింగ్ టు ద డేటా ఫ్రేమ్స్ ఏంటి అంటే, నార్మల్గా మనకి రో ఇండెక్స్ అనేది కీస్ వస్తాయి, బట్ కాలమ్ ఇండెక్స్ అనేది మనం మెన్షన్ చేయాలి. ఓకే, యా, ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లిస్ట్ లో 1 2 3, వైస్ వర్సా. ఓకే, సారీ, లిటిల్ మిస్టేక్. సో చూడండి, సిరీస్ లో వచ్చేసరికి ఆ కీస్ ఏవైతే ఉన్నాయో అవి రో ఇండెక్స్ గా ఫామ్ అవుతాయి, బట్ డేటా ఫ్రేమ్స్ లో ఏంటంటే దానికి రివర్స్ మేనర్. ఓకే, ఇవి కీస్ వచ్చేసరికి డిక్షనరీలో ఉన్న కీస్ అవుట్పుట్ లో కాలమ్ ఇండెక్స్ గా జనరేట్ అవుతాయి, కాలమ్ ఇండెక్స్ గా ఫామ్ అవుతాయి. ఓకే, అండ్ మనం ప్రొవైడ్ చేసే ఇండెక్స్ వచ్చేసరికి రో ఇండెక్స్ అవుతుంది. ఓకే, ఇవి రోస్, ఇవి కాలమ్స్. ఓకే, సో ఇప్పుడు 1 2 3 అలా ఇచ్చాం కాబట్టి 3 టైమ్స్ అదే డేటా 3 టైమ్స్ రిపీట్ అయింది. ఓకే, సో చిన్న డిఫరెన్స్ అంతే. సిరీస్ లో అయితేనేమో రో ఇండెక్స్ గా వస్తుంది, అక్కడ ఉన్న కీస్ డిక్షనరీలో, దానికి ఆపోజిట్ డేటా ఫ్రేమ్. ఓకే, డేటా ఫ్రేమ్ లో కాలమ్ ఇండెక్స్ గా వస్తాయి. సిరీస్ లోని ఇండెక్స్ ఇంకా మనం ప్రొవైడ్ చేయకూడదు. ఓకే, చేస్తే అక్కడ ఎంటీ డేటా అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం ఇండెక్స్ ప్రొవైడ్ చేయకపోతే ఫ్రేమ్స్ లో, ఇప్పుడు చూసారు కదా వాల్యూ ఎర్రర్ అని, అది జనరేట్ అవుతుంది. ఓకే,
సో ఇక్కడ మ్యాండేటరీగా ఇవ్వాలి, అక్కడ ఇవ్వకూడదు. ఓకే, సో అవి డిఫరెన్సెస్. సో 1 or 2 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, యా దిస్ ఈజ్ అబౌట్ డేటా ఫ్రేమ్స్. అండ్ నెక్స్ట్ ఒక చిన్న ఫ్రేమ్ మీరు క్రియేట్ చేస్తారా? లిస్ట్లో అనదర్ కాలం క్రియేట్ చేయొచ్చా మ్యామ్? ఏ లిస్ట్లోని? సబ్ లిస్ట్ పాస్ చేసి చెక్ చేయండి పూర్ణిమ, నో ప్రాబ్లం. సబ్ లిస్ట్ చేసి తీసుకొని చేయండి, ఎలా అవుతుందో చూడండి, చెక్ చేయండి, క్రాస్ చెక్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ సో ఒక స్టూడెంట్స్ని డేటా ఉంటుంది కదా, సో అది ప్రింట్ చేద్దాం. నేమ్స్, ఓకే, సో ఫస్ట్లీ నేమ్స్కి ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. సో నేమ్స్ వచ్చేసరికి యా ఏబిసి అనేది పర్సన్ నేమ్. ఓకే, అండ్ నెక్స్ట్ నేమ్స్ నేను చేయలేను, నార్మల్గా ర్యాండమ్ ఇస్తున్నాను. ఇవే నేమ్స్ స్టూడెంట్స్వి. సో ఇది కీ వచ్చేసరికి నేమ్స్, వాళ్ళ నేమ్స్ ఒక లిస్ట్లో ఇచ్చాను. అండ్ నెక్స్ట్ నేమ్స్ తర్వాత మార్క్స్, ఆ పర్సన్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి. ఫస్ట్ పర్సన్ 34, 67, 32. ఓకే, కామా. అండ్ నెక్స్ట్ దేర్ ఐడి నెంబర్స్, ఐడీస్. ఓకే, సో ఐడీస్ వచ్చేసరికి యా ఫస్ట్ వన్ 1 2 3, థర్డ్ వన్ 1 2 4, సో 1 2 5. యా pd డాట్ డేటా ఫ్రేమ్ ఆఫ్ డి. ఓకే, సో డేటా ఫ్రేమ్స్ లో ఈ నేమ్స్, మార్క్స్, ఐడి ఏదైతే ఉన్నాయో అవి నార్మల్ కాలం ఇండెక్స్ గా వస్తాయి. లైక్ K1, ఇక్కడ K1, K2, K3 ఉన్నాయి కదా, అలా. అండ్ నెక్స్ట్ మనం మళ్ళీ రో ఇండెక్స్ ఫామ్ చేయాలిగా, రైట్? సో దానికి ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు S1 తర్వాత S2. అండ్ నెక్స్ట్ దీని మీనింగ్ ఏంటి అంటే ఆ స్టూడెంట్స్ ఉన్నారు అని. S3. ఓకే, సో ఇది S1, S2, S3. ఓకే, అండ్ నెక్స్ట్ see the output. So ABC, ASDF, DYU. So these are the student names and their marks and their ID numbers. Okay, so this is how we are designing data frame which is regarding students data. Okay, so మీరు ఇది ఒకసారి ట్రై చేయండి. ఓకే, సో నోట్ చేసుకోండి. సో లైక్ ఇప్పుడు ఈ స్టూడెంట్ డేటా నేను ఎలా ఇచ్చాను అర్థమైంది కదా. సో మీరేం చేస్తారంటే, సో క్రియేట్ ద ఫాలోయింగ్ డేటా ఫ్రేమ్. లైక్ ఇప్పుడు నేమ్స్ అని ఇచ్చిన దగ్గర INT అని ప్రింట్ చేయండి, ఇక్కడ అన్ని ఇంటీజర్స్ ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ STR స్ట్రింగ్స్ అని ప్రింట్ చేస్తే అవుట్పుట్ లో, సో ఈ కాలం ఏదైతే ఉందో ఆ కాలం అంతా కూడా స్ట్రింగ్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫ్లోట్ అని ఇస్తే ఫ్లోట్స్ ఉండాలి. లైక్ యా, సో ఫస్ట్ ఇంటీజర్ అండ్ నెక్స్ట్ STR, సో తర్వాత ఫ్లోట్. ఓకే, సో ఇక్కడ ఇంటీజర్ నెంబర్స్. ఓకే, సో అండ్ నెక్స్ట్ హియర్ సో స్ట్రింగ్స్, అండ్ తర్వాత ఇక్కడ ఫ్లోట్ నెంబర్స్. మీరు ఏవైనా ఇవ్వండి ఆ నెంబర్స్, లైక్ ఒక డిక్షనరీ తీసుకొని. సో ప్రాక్టీస్ చేయండి ఇది. సో ఇది ప్రోగ్రామ్ ఒకసారి ట్రై చేయండి. ఐ గివ్ 2 minutes. ఓకే, సో క్లియర్ అయినా అర్థమైందా నేను ఏం చేయమన్నాను? ఇక్కడ డిజైన్ డేటా ఫ్రేమ్ ఎలా అయితే డిజైన్ చేశాను, సేమ్ అలానే చేసి మీరు నేమ్స్, ఇంటీజర్స్, స్ట్రింగ్స్, ఫ్లోట్ ఆ వాల్యూస్ మార్చి ఫ్రేమ్ అనేది నాకు ఇలా అవుట్పుట్ లో జనరేట్ అవ్వాలి. ఓకే, ఇంటీజర్ కాలం కి అన్ని ఇంటీజర్ వాల్యూస్, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద స్ట్రింగ్, సో అన్ని స్ట్రింగ్ వాల్యూస్. ఓకే, ఐ మీన్ ఏవైనా 2 or 3 నేమ్స్, అండ్ నెక్స్ట్ ఫ్లోట్ వాల్యూస్. ఓకే,
నా వాయిస్ వినిపిస్తుందా మీ అందరికి? మరి రెస్పాండ్ అవ్వండి. క్లియర్ అన్నప్పుడు రెస్పాండ్ అవ్వండి. డిస్టర్బెన్స్‌గా ఉంది. అందుకే టాస్క్ ఇచ్చాను. సారీ. ఓకే. టాస్క్ అర్థమైందా పోనీ? నేను ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు డిస్టర్బెన్స్ లేదులెండి. సో, ఇది చేయండి టాస్క్. లేదంటే నేను చెప్తాను ఓ 2 మినిట్స్‌లోని. యాహ్! హ్మ్. 56 షెల్ ఒకసారి చెప్పండి. ఓకే. సో, ఇక్కడ మనం ఒక ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాము. ఓకే. సో, ఆ ఫ్రేమ్ ఏంటి అంటే ఒక స్టూడెంట్స్ డేటాని డిజైన్ చేస్తున్నాము. ఆ స్టూడెంట్స్ డేటాలో మన నేమ్స్, వాళ్ళ మార్క్స్, వాళ్ళ ఐడీ నంబర్స్ ఇవి మాత్రమే తీసుకున్నాం. ఓకే. దానికి నేను డిక్షనరీ తీసుకున్నాను కాబట్టి మనకి డిక్షనరీలో కీస్ ఉండాలి, వాల్యూస్ ఉండాలి. వాల్యూ అంటే ఓన్లీ సింగిల్ వాల్యూ ఇవ్వడం మాత్రమే కాదు కదా! మనం లిస్ట్‌లో అయినా ఇవ్వచ్చు, టపుల్‌లో అయినా ఇవ్వచ్చు కదా! ఇది ప్రీవియస్‌గా మీరు డిక్షనరీస్ కాన్సెప్ట్ చేసినప్పుడే తెలిసి ఉండాలి మీకిది పాయింట్. ఓకే. ఓన్లీ ఒక కీ ఇస్తే ఒక వాల్యూ అనే ఇవ్వరు. ఓకే. సో, ఇట్లా లిస్ట్ అయినా ఇవ్వచ్చు, టపుల్ అయినా మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే. సో, అది పాయింట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేమ్స్ అని కీ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఒక 3 స్టూడెంట్స్ నేమ్స్ ఒక లిస్ట్‌లో ప్రొవైడ్ చేశాను. ఓకే. అండ్ నెక్స్ట్ సో, సెకండ్ కీ వచ్చేసరికి మార్క్స్. ఓకే. అవి కూడా మార్క్స్ కూడా ఒక లిస్ట్‌లో జనరేట్ చేశాను. ఓకే. అండ్ నెక్స్ట్ ఐడీస్ అవి లిస్ట్‌లో ఇచ్చాను. ఈ లిస్ట్‌లో ఇచ్చినవి ఏంటి అంటే కాలమ్స్ డేటా ఉంది కదా! అలా స్ప్లిట్ అయ్యి వస్తుంటాయి. ఒక్కొక్క కాలమ్‌కి, ఒక్కొక్క పర్సన్‌కి ఎలా ఉన్నాయన్నది. ఓకే. సో, అండ్ నెక్స్ట్ డేటా ఫ్రేమ్‌కొచ్చేసరికి మనం ఇండెక్స్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి, సో, మనం ప్రొవైడ్ చేసింది రో ఇండెక్స్‌గా వస్తది. నార్మల్‌గా ఆ డిక్షనరీలో ఉన్న కీస్ అవి ఏవైతే ఉన్నాయో, అవి కాలమ్ ఇండెక్స్‌గా వస్తాయి. ఓకే. సాకేత్. అర్థమైందా సాయి? యాహ్! శ్రావణి చేసున్నట్లున్నారు. యెస్. వెరీ గుడ్ శ్రావణి. ఇంకా రిమైనింగ్ చేశారా? ఓకే. క్లియర్ అని అర్థమైందా సాయి? యాహ్! మీరు చేసిందే నేనిక్కడ అవుట్‌పుట్ చూస్తున్నాను. ఏంటి ఇన్వాలిడ్ సింటాక్స్ పీడీ డాట్ డేటా ఫ్రేమ్ ఆఫ్ సో 2 కామర్స్ ఉన్నాయి కదా! వెరీ గుడ్. సో, ఇది నేను చేయమన్నాను టాస్క్. చూడండి ఇంటీజర్ ఆ నేమ్స్ ఐఎన్‌టి, ఎస్‌టిఆర్ అనేవి కీస్‌గా తీసుకోండి. ఓకే. దానికి రిలేటెడ్ ఉన్న డేటా. ఇంటీజర్స్ అంటే నంబర్స్, స్ట్రింగ్స్ అంటే కొన్ని క్యారెక్టర్స్ లైక్ అలా తీసుకోండి. యాహ్! వెరీ గుడ్. ఇంకా చేస్తున్నారు కొంతమంది. నాగిరెడ్డి. యాహ్! వెరీ గుడ్. తిను చేసింది గూడా అవుట్‌పుట్ చూద్దాం. మీరు చేసినవే ఇక్కడ నేను అవుట్‌పుట్ చెక్ చేస్తున్నాను. ఓకే. యాహ్! ఫైన్. సో, శ్రావణి మీరు గూడా కరెక్టే చేశారు. ప్రకాశం ఐ థింక్. పూర్ణిమ. పూర్ణిమ అవుట్‌పుట్ చెక్ చేశారా? కేడీపీ శ్రావణి అండ్ నెక్స్ట్ సో, మళ్ళీ అనదర్ శ్రావణి ఫ్రమ్ ప్రకాశం అనుకుంటా. సో, వీళ్ళు చేశారు. ఓహ్! దర్శి, రమ్య. రమ్యది కూడా అవుట్‌పుట్ చూద్దాం. యాహ్! ఫైన్. వర్కింగ్ ఫైన్. రమ్య ఆల్సో డిడ్. ప్లీజ్ సెండ్ అటెండెన్స్ ఫార్మ్. అసలు అటెండెన్స్ ఫార్మ్ ఏంటి? మా క్లాస్ వింటున్నారా? అటెండెన్సా?
చేస్తున్నారు కదా మధ్యలోని సార్ యాషమ్మ. సో మీరు కూడా చూద్దాం అవుట్పుట్. ఫైన్. సో వర్కింగ్ ఫైన్, వెరీ గుడ్. సో ఐ థింక్ 4 మెంబర్స్ చేస్తున్నట్లున్నారు. సో యా, ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ సో అబౌట్ దిస్. సో ఇది డేటా ఫ్రేమ్స్ మా. ఓకే, సో ఇట్లా మనము సీక్వెన్సెస్ తీసుకొని ఆ స్ట్రింగ్ కానీ లిస్ట్ అలాంటివి తీసుకొని వాటికి ఫ్రేమ్స్ అప్లై చేస్తాం. ఓకే, సో దెన్ అవుట్పుట్ అనేది సిరీస్ తీసుకున్నప్పుడు ఓన్లీ రో ఇండెక్స్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో కమింగ్ టు ద ఫ్రేమ్, సో ఇవి రిప్రజెంటేషన్ కూడా కొంచెం చేంజ్ ఉంటుంది అవుట్పుట్లో, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, రైట్. సో కాలమ్ అండ్ రో ఇండెక్స్. అసలు మెయిన్ ఇంపార్టెంట్ మీరు సిరీస్ అండ్ డేటా ఫ్రేమ్ అన్నారు అంటే, సో సిరీస్ అనేది 1 డైమెన్షనల్ డేటా, రో ఇండెక్స్ ఉంటుంది. డేటా ఫ్రేమ్ అనేది ఇట్స్ 2 లేబుల్డ్ డేటా, బోత్ రోస్ అండ్ కాలమ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇవి 2నే మెయిన్ పాయింట్స్. ఇంకా రిమైనింగ్ మీకు లిస్ట్ తెలిసిందే, స్ట్రింగ్ తెలిసిందే, ఈ డిక్షనరీ ఎలా అన్నది తెలుసు, అన్ని నేర్చుకున్నారు ప్రీవియస్ గా. ఓన్లీ ఆ 3 పాయింట్స్ మాత్రమే ఇక్కడ డిఫరెన్స్ అంతే. ఓకే, సో అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఇప్పటి వరకు సిరీస్, డేటా ఫ్రేమ్స్, అబౌట్ ఈ 2 డేటా స్ట్రక్చర్స్ చూసాము. అండ్ నెక్స్ట్ మన మెయిన్ ప్యాకేజ్ యూజేజ్ ఏంది చూద్దాం. సో డేటా అనాలిసిస్, ఓకే, అండ్ మ్యానిపులేషన్. ఓకే, సో అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ డేటా అనాలిసిస్ అండ్ మ్యానిపులేషన్. రత్నం కూడా పోస్ట్ చేశారు, తను కూడా చెక్ చేద్దాం. కంట్రోల్ వి, మీరు చాట్ బాక్స్ లో పెట్టినవి కాపీ పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ. వర్కింగ్ ఫైన్ రత్నం, వెరీ గుడ్. ఓకే, యా. అండ్ కమింగ్ టు ద అనాలిసిస్ అండ్ మ్యానిపులేషన్, ఇక్కడ ఒక ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఓకే, సో డేటా ఫ్రేమ్ పీడీ డాట్, డైరెక్ట్గా పీడీ డాట్ డేటా ఫ్రేమ్ అని ఇస్తున్నాను. ప్రీవియస్గా మనము ఇట్లా ఒక డిక్షనరీ తీసుకొని దాన్ని డేటా ఫ్రేమ్లోనికి ఇచ్చాం కదా, జెడ్ వేరియబుల్ అని. ఇక్కడ ఏంటి అంటే నేను ఆ 2 స్టెప్స్ తీసుకోవట్లేదు, డైరెక్ట్గా ఫ్రేమ్ ఆఫ్, ఇక్కడ జెడ్ అని ఇచ్చాం కదా వేరియబుల్, ఆ ప్లేస్లో ఏంటంటే ఇక్కడే డిక్షనరీ అనేది టైప్ చేస్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ డిక్షనరీలోని, సో ఫస్ట్ ఒక మూవీకి రిలేటెడ్గా చెప్తాను నేను ఎగ్జాంపుల్, మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు వేరే ఏదైనా ఎగ్జాంపుల్ చేయండి, తర్వాత చేయండి, ఇప్పుడు వద్దు. ఓకే, ఫస్ట్ అయితే నేను చెప్పింది రన్ చేసి చూడండి. యా, పీడీ డాట్ డేటా ఫ్రేమ్ ఆఫ్, సో నెంబర్ ఆఫ్ డేస్. ఓకే, సో నెంబర్ ఆఫ్ డేస్, ఐ మీన్ ఆ మూవీ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ వర్క్ అయింది, ఆ థియేటర్స్లో ప్లే చేశారు అన్నది. ఓకే, సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ డేస్ వచ్చేసరికి ఫస్ట్ మూవీ 23 డేస్, సెకండ్ మూవీ 45 డేస్, తర్వాత 12 డేస్, తర్వాత 56 డేస్. ఓకే, సో అది కీ నెంబర్ ఆఫ్ డేస్, వాల్యూస్ వచ్చేసరికి 23, ఇట్లా కొన్ని డేస్ ఇచ్చాను ర్యాండమ్గా. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ కామాతో మామూలుగా టైప్ చేసేదానికి విజిబుల్లో ఉండదు కాబట్టి షెల్ ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి నేను ఇట్లా కట్ చేశాను న్యూ లైన్కి. ఓకే, ఇలా చేయాలి అని మళ్ళీ డౌట్ వద్దు. అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఓకే, ఎంతమంది ఆ మూవీ వర్క్ చేస్తున్నప్పుడు, ఐ మీన్ దానిపైన వర్కౌట్ చేసినప్పుడు అక్కడ వర్క్ చేశారు. ఫస్ట్ మూవీకి 12 మెంబర్స్, థర్డ్ మూవీ మెంబర్స్ ఎక్కువ నాకు తెలియదు, 890. ఓకే, సో ఇంతవరకు డిక్షనరీ. అండ్ నెక్స్ట్ ఇండెక్స్ వచ్చేసరికి 2000 ఇయర్, 2020 ఇయర్, 2045 ఇయర్, 2013 ఇయర్, సారీ 12. ఓకే, సో ఏంటి అంటే ఇక్కడ నేను డిజైన్ చేస్తున్న ఫ్రేమ్. ఓకే, సో 2020లో, ఓకే, ఈ ఇయర్లో ఒక మూవీ మనమే క్రియేట్ చేసాము, ఒక మూవీని, ఐ మీన్ ఏమంటా మనమే షూట్ చేసాము. ఓకే, సో దానిలో మనం 2000లో ఏదైతే మూవీకి వర్కౌట్ చేసామో
దానిలో అది ఆ మూవీకి కంప్లీట్ చేయడానికి నెంబర్ ఆఫ్ డేస్ 23 డేస్ పట్టింది. ఓకే. అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ మనం ఎంతమంది పర్సన్స్‌ని యూజ్ చేసుకున్నామంటే ఆ మూవీ ఫినిష్ చేయడానికి 12 మెంబర్స్‌ని యూజ్ చేసుకున్నాం. ఎప్పుడు ఇది 2000 ఇయర్‌లో చేసిన దానికి. అట్లనే 2020లో చేసిన దానికి 45 డేస్ పట్టింది. ఓకే. ఆహ్, సారీ నంబర్ ఆఫ్ డేస్ అంటే యాహ్! సారీ అమ్మా. సో, నంబర్ ఆఫ్ డేస్ అంటే ఇది థియేటర్స్‌లో ఎన్ని డేస్ ప్లే అయింది. ఓకే. సో, ఇది 23 డేస్ ప్లే అయింది. 12 మెంబర్స్ వర్కౌట్ చేశారు దానిపైన. ఓకే. అంటే మీకు జనరల్‌గా ఐడియా తెలుస్తుందా? నేనిక్కడ ఏం చెప్తున్నానో? ఎన్ని డేస్ థియేటర్‌లో ప్లే అయింది. ఇప్పుడు నార్మల్ చెప్తాం గదమ్మా! పర్టిక్యులర్ మూవీ ఆ! ఏదైనా ఉంది. 'ఖైదీ నంబర్ 150' ఉంది. 100 డేస్ ప్లే అయింది. 3 వీక్స్ ప్లే అయింది. అలా అంటాం గదా! సో, అది ఈ నంబర్ ఆఫ్ డేస్ అనేది. అండ్ నెక్స్ట్ నంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే ఏదైనా ఒక మూవీని షూట్ జేస్తున్నప్పుడు పర్టిక్యులర్ రిసోర్స్డ్ పర్సన్స్ వర్క్ జేస్తారు గదా! వాళ్ళు అంటే కెమెరామాన్ లైక్ ఎవరో ఉంటారు గదా! సంథింగ్ హీరో, హీరోయిన్, డైరెక్టర్స్ వాళ్ళందరూ ఒక 12 మెంబర్స్ ఉన్నారు అని. ఓకే. నెక్స్ట్ ఈ ఇండెక్స్ వచ్చేసరికి ఇయర్స్. ఆ మూవీస్ ఏ ఇయర్స్‌లో తీసామన్న దానికి జస్ట్ జనరల్ క్యాజువల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక ఫ్రేమ్ క్రియేట్ చేయడానికి. ఓకే. హుహు. అండ్ ద మెయిన్ ఫంక్షనాలిటీ అబ్జర్వ్ చేయండి. ఇది కాదు. అండ్ నెక్స్ట్ ఫ్రేమ్ 2 వచ్చేసరికి అగైన్ మళ్ళీ డేటా ఫ్రేమ్. యెస్. సో, డేటా ఫ్రేమ్ ఈసారి నంబర్ ఆఫ్ హీరోస్. సో, నంబర్ ఆఫ్ హీరోస్ వచ్చేసరికి అగైన్ 4 ఫిలిమ్స్‌లో ఫస్ట్ మూవీకి 2 మెంబర్స్, 3 మెంబర్స్, 4 మెంబర్స్, 6 మెంబర్స్. ఓకే. అస్సలు ఇట్లా ఉండరు. నేనేదో మామూలుగా ఇస్తున్నాను ఫ్రేమ్ క్రియేట్ చేయడానికి. అండ్ నంబర్ ఆఫ్ కాదు. సో, మనీ ఎంత సారీ ఇది ఉంది కదా! రేటింగ్ ఉంటుంది కదా! మూవీ రేటింగ్. సో, అది ఇద్దాం. సో, ఫస్ట్ వన్ 2.3 అండ్ సెకండ్ వన్ 5.6 తర్వాత థర్డ్ వన్ 7 తర్వాత ఫోర్త్ వన్ 4. ఓకే. అండ్ నెక్స్ట్ సో, ఇండెక్స్ అగైన్ మళ్ళీ అవి ఏ ఇయర్స్‌లో వచ్చాయి అనే దానికోసం ఫస్ట్ 2020 ఇస్తున్నాను. సో, తర్వాత 2045 సారీ 2056 ఈ ఇయర్స్ ఇంకా రాలేదు. బట్ ఏదో ఇక్కడ ఫ్రేమ్‌కి ఎగ్జాంపుల్‌గా 12. ఓకే. అగైన్ మళ్ళీ ఫ్రేమ్ 2ని నేను అవుట్‌పుట్ చెక్ చేస్తున్నాను. సో, ఈ ఇయర్‌లో వచ్చిన మూవీకి ఇంతమంది హీరోస్ వర్క్ చేశారు. సో, దాని రేటింగ్ 2.3 లైక్ 56, 51, 12. ఓకే. సో, ఇప్పుడు ఫ్రేమ్స్ అర్థమయ్యాయా చెప్పండి? 2 ఫ్రేమ్స్ నేను ఎలా క్రియేట్ చేశానో అర్థమైందా? యాహ్! అండ్ నెక్స్ట్ సో, ఇంతవరకు ఫ్రేమ్ 1, ఫ్రేమ్ 2 క్రియేట్ చేశాను. అండ్ నెక్స్ట్ డీఎఫ్1 డాట్ జాయిన్ ఆఫ్ డీఎఫ్ డీఎఫ్2. ఓకే. సో, ఈ మెథడ్ ఇది ఇంపార్టెంట్. ఓకే. సో, చూడండి ఫ్రేమ్ 1 జాయిన్ విత్ ఫ్రేమ్ 2. ఓకే. సో, చూడండి అవుట్‌పుట్ ఏంటి? ఫ్రేమ్ 1 ఏమో నంబర్ ఆఫ్ డేస్, నంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నాయి. ఓకే. ఫ్రేమ్ 2లో నంబర్ ఆఫ్ హీరోస్ అండ్ ఆ మూవీ రేటింగ్ ఉంది. ఓకే. అండ్ జాయిన్ మెథడ్ చేసినప్పుడు అవుట్‌పుట్ అది డేటా ఎలా మానిప్యులేట్ అవుతుంది అంటే అవుట్‌పుట్‌లో ఎలా రిప్రజెంట్ అవుద్దంటే, ఫస్ట్ మనము ఏ ఫ్రేమ్‌కి జాయిన్ చేస్తున్నామో, ఆ ఫ్రేమ్ యాస్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. ఆ ఇండెక్సెస్ కానీ, అక్కడ ఉన్న కాలమ్స్ కానీ మొత్తం ఇట్లా ప్రింట్ అవుతది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నంబర్ ఆఫ్ డేస్, నంబర్ ఆఫ్ పర్సన్స్ ఇంతవరకు ఇది మొత్తం ఫస్ట్ ఫ్రేమ్ కదా! అండ్ నెక్స్ట్ మీరు జాయిన్ చేసే ఫ్రేమ్ ఏదైతే ఉందో అది ఆ రైట్ సైడ్ అంటే ఈ ఫ్రేమ్‌కి పక్కనే అటాచ్ అవుతుంది. ఓకే. ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్‌లో అవుట్‌పుట్స్ ఇలా చేంజ్ అవుతున్నాయి అన్న దానికి నేను ఇక్కడే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. సో, ఫ్రేమ్ 2లో ఉన్న కాలమ్స్ ఉన్నాయి కదా! హీరోస్ అండ్ రేటింగ్ అనేది అవి మాత్రమే యాడ్ అవుతాయి. ఆ ఫ్రేమ్ 2లో ఉన్న ఇండెక్సెస్ అంటే ఆ ఫ్రేమ్ 2లో ఉన్న ఇయర్స్ ఏవి ఇక్కడ ఇంక్లూడ్ అవ్వవు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే. యాక్చువల్‌గా ఫ్రేమ్ 2లో మనకి 20, 56, 51, 12 అని ఉన్నాయి. బట్ ఇక్కడ ఏమి కూడా రావు. ఓకే. సో, ఓన్లీ ఫ్రేమ్ 1లో ఉన్న ఇయర్స్ ఇండెక్స్ మాత్రమే అవుట్‌పుట్‌లో మనకి విజిబుల్‌లో ఉంటుంది. బట్ థింగ్ ఏంటి అంటే
ఈ ఇండెక్సెస్ గనక ఈ 2 ఫ్రేమ్స్‌లో ఇండెక్సెస్ ఏవైనా మ్యాచ్ అయ్యి ఉంటే ఓకే. సపోజ్ ఇప్పుడు మనకి 2020 అనేది 2 ఫ్రేమ్స్‌లో గూడా ఉంది కదా! సో, 2 ఫ్రేమ్స్‌లో ఉన్నప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు ఫ్రేమ్ 2లో ఇన్ కేస్ మ్యాచ్ అయిన ఇండెక్స్ ఉంటే అక్కడ డేటా అనేది ఇట్లా విజిబుల్ ఉంటుంది. 20, 2, 3 యాక్చువల్‌గా 2020 అనేది ఫ్రేమ్ 2లో గూడా ఉంది మనకి. చూడండి. సో, ఈ ఫ్రేమ్ 2లో 2020లో నంబర్ ఆఫ్ హీరోస్ 2 మెంబర్స్, రేటింగ్ 2.3 ఉంది. అందుకని ఇక్కడ ఆ డేటా ప్రింట్ అయింది. అట్లనే 2000 అనేది అసలు ఫ్రేమ్ 2లో లేదు కదా! చూడండి ఫ్రేమ్ 2లో 2000 ఇయర్ లేదు. అందుకని ఏంటి ఎన్ఏఎన్ అని ప్రింట్ అయింది. ఎన్ఏఎన్ అంటే నేను ప్రీవియస్‌గా మీకేం చెప్పాను? నాట్ ఏ డేటా అని చెప్పాను. సారీ నాట్ ఏ నంబర్ అని చెప్పాను. అంటే నల్ అని. ఎంప్టీ డేటా ఉందక్కడ. ఎంప్టీ డేటా ఉంది అంటే మీనింగ్ ఏంటి? అసలు డేటా లేదు అని. యాహ్! సో, అలా మ్యాచ్డ్ ఇండెక్సెస్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని, ఇన్ కేస్ ఉంటే గనక ఆ ఇండెక్స్‌కి కరెస్పాండింగ్‌గా డేటా ఉంటే ఇట్లా ప్రింట్ చేస్తది. లేదు అంటే ఎన్ఏఎన్ అని ప్రింట్ చేస్తది. ఓకే. సో, ఇది జాయిన్ మెథడ్. ఓకే. అండ్ నెక్స్ట్ అగైన్ మళ్ళీ నేను ఇంకో ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాను. సో, df3 pd డాట్ డేటా ఫ్రేమ్ ఆఫ్ సో ఇన్సైడ్ సో ఏ అనే కీ తీసుకొని ఇక్కడ నార్మల్‌గా చేస్తున్నానులే. 60, 70 ఓకే. అండ్ నెక్స్ట్ సో బి అనే వాల్యూ కీ తీసుకొని ఇక్కడ 2, 1, 2, 3 సంథింగ్ ర్యాండమ్‌గా. అండ్ నెక్స్ట్ సి అనే కీ తీసుకొని ఇక్కడ కూడా సో 50 సంథింగ్ 45, 67 ర్యాండమ్‌గా. అండ్ నెక్స్ట్ ఇండెక్స్ 0, 2, 3 ప్యారలల్‌గా చేస్తున్నారా మీరు కూడా? df3 ఓకే. సో ఇలా ఒక ఫ్రేమ్‌ని క్రియేట్ చేశాను. అండ్ అగైన్ మళ్ళీ నేను అంత చేయలేదు. సో సేమ్ జస్ట్ కట్ పేస్ట్ చేశాను 4th ఫ్రేమ్‌కి. సో ఒక వాల్యూ మాత్రం చేంజ్ చేద్దాం. ఓకే. సో ఎందుకు చెప్తున్నానంటే ఆ మెథడ్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు జాయిన్ అని చెప్పాను. అండ్ నెక్స్ట్ సో మెర్జ్, కన్కాటినేషన్ ఇలా కొన్ని ఉంటాయి. ఓకే. సో పర్టిక్యులర్ ఈచ్ మెథడ్‌కి ఫ్రేమ్స్ అవుట్‌పుట్ ఎలా చేంజ్ అవుతుంది. ఓకే. ఒక్కొక్క ఫ్రేమ్స్ అప్పుడు ఏమవుతున్నాయి అన్నది చెప్పడానికి ఫ్రేమ్స్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే. యాహ్! ఆల్ వాల్యూస్ డిస్‌ప్లే అవ్వవు. జాయిన్ మెథడ్ చేసినప్పుడు. బట్ ప్రీవియస్‌వి చూద్దాం. ఓకే. వన్ బై వన్ చూస్తే నీకు అర్థమవుద్ది పూర్ణిమ. అండ్ నెక్స్ట్ మెర్జ్ అంటే నార్మల్ మీనింగ్ ఏంటి? సో బెస్ట్ ఎగ్జాంపుల్ మన మొబైల్స్ అదే కాల్స్‌ని మెర్జ్ చేస్తాం కదా! నథింగ్ బట్ యాడ్ చేయడమే కదా! సో మెర్జ్ చేసినప్పుడు కంబైన్ చేయడం. వెరీ గుడ్. సో చూడండి నేను ఫ్రేమ్ 3 అండ్ ఫ్రేమ్ 4ని మెర్జ్ చేస్తున్నాను. సో ఇక్కడ మాత్రం ఇండెక్సెస్ మనం ఇండెక్స్ వాల్యూస్ ఇస్తున్నాం కదా! కొన్ని ఇయర్స్ 2001 అలా అనేసి అవి ఏవి కూడా ఇక్కడ డిస్‌ప్లే అవ్వవు. ఎప్పుడు మెర్జ్ అనేది మన ఫంక్షన్‌ని అప్లై చేసినప్పుడు. అండ్ నెక్స్ట్ ఏవైనా మిస్ మ్యాచ్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. సపోజ్ నేను ఫ్రేమ్ 3, ఫ్రేమ్ 4 2 సేమ్ చేశాను. బట్ ఏంటంటే ఒక నంబర్‌ని మార్చాను. ఏంటి అది? సో వేర్ ఈస్ ఫ్రేమ్ 3? సో చూడండి ఇక్కడ 80, 90, 60, 70 ఉంది కదా! సో జస్ట్ నేను కట్ పేస్ట్ చేసినప్పుడు ఈ 90 ప్లేస్‌లో 69 ఇచ్చాను. సో ఏంటి మనం మెర్జ్ ఆప్షన్‌ని ఆ 2 ఫ్రేమ్స్‌ని మెర్జ్ చేసినప్పుడు అసలు ఆ 69 ఉంది కదా! ఆ 90 ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషనే ఇక్కడ కనిపించదు మీకు. ఓకే. అండ్ నెక్స్ట్ ఫ్రేమ్ 3 తర్వాత ఫ్రేమ్ 4 అవ్వడం అలాంటివి ఉండవు. ఓకే. మొత్తం మ్యాచ్ అయ్యి మ్యాచ్డ్ డేటా ఏదైతే ఉందో ప్యూర్‌గా అదే ఏమంటాము 100% మ్యాచ్ అయ్యి ఉండాలి. ఓకే. సో ఆ మ్యాచ్డ్ డేటా మాత్రమే ఇక్కడ అవుట్‌పుట్‌లో ప్రింట్ అవుతది. లైక్ చూడండి నేనంతా కట్ పేస్ట్ చేశాను కాబట్టి అంతా మ్యాచ్డ్ అని చెప్పడం కోసం. ఓకే. అండ్ ఒక్క నంబర్ మాత్రం మార్చాను. అందుకని ఆ నంబర్‌కి ఉన్న ఇయరు, ఏ, బి, సి అన్ని వాల్యూస్ కూడా ఎరేజ్ అయినాయి. డిలీట్ అయినాయి. సో ఇది మెర్జ్ అవ్వడం. జాయిన్ చేసినప్పుడు ఫ్రేమ్ సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతాయి.
ఇండెక్సెస్ కూడా జనరేట్ అవుతాయి. ఓకే. సో ఇండెక్సెస్ జనరేట్ అవుతాయి. ఆ ఇండెక్సెస్ని మ్యాచ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక డేటా ప్రింట్ చేస్తుంది, లేదంటే ఎన్ఏఎన్ అని ప్రింట్ చేస్తుంది. ఓకే. యా విచ్ ఈస్ సిమిలర్ ద డేటా ఓన్లీ డిస్ప్లేస్మెంట్. యా వెరీ గుడ్. సో అది దట్ ఈస్ అబౌట్ జాయిన్ అండ్ మెర్జ్ మెథడ్. సో అండ్ నెక్స్ట్ అండ్ last one. So we have a concatenation. So concatenation మీరు అబ్జర్వ్ చేస్తే కన్కాటినేషన్, జాయిన్, మెర్జ్ సో మీనింగ్స్ కొంచెం అదే సిమిలర్గా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి మీనింగ్స్. బట్ చూడండి అవుట్పుట్ వచ్చేసరికి చేంజ్ అవుతుంది. జాయిన్కి ఒకలా వస్తుంది, మెర్జ్కి ఒకలా వస్తుంది. అండ్ నెక్స్ట్ సి సో కన్కాటినేషన్కి కూడా చేంజ్ అవుతుంది. ఓకే. పీడి డాట్ కన్కాటినేట్ చేసేటప్పుడు సిఓఎన్ సిఏటి కన్కాట్ అని ఇవ్వాలి. ఓకే. అండ్ ఇన్సైడ్ ఏ ఫ్రేమ్స్ ని కన్కాటినేట్ చేయాలి అనుకుంటున్నారో ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ నేను ఫ్రేమ్ 1 అండ్ ఫ్రేమ్ 2. ఓకే. సో ఈ 2 ఫ్రేమ్స్ ని కన్కాటినేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే. ఓకే. సో అవి లిస్ట్లో డిఎఫ్1 డిఎఫ్2 అని ఇచ్చాను. సో ఇప్పుడు సిఓఎన్. సో చూడండి ఈసారి ఏంటి ఫ్రేమ్ 1 అక్కడ సైడ్ బై సైడ్ ప్రింట్ అయింది కదా, ఇక్కడేమో లైన్ బై లైన్ ప్రింట్ అవుద్ది. అండ్ నెక్స్ట్ ఇండెక్సెస్ ఫ్రేమ్ 1వి ఫ్రేమ్ 2వి అన్నీ వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేవి ఈ ఫ్రేమ్ 2లో అసలు ఆ 2 కాలమ్సే లేవు కదా. ఫస్ట్ మనం ఫ్రేమ్లో ఏంటి ఎన్ని డేస్ వర్క్ అయింది, ఎంతమంది పర్సన్స్ ఉన్నారు అన్నది ఇచ్చాం అంతే. కాబట్టి ఇక్కడ సెకండ్ ఫ్రేమ్ ఇది కదా 2020-56. ఇక్కడ ఈ 2 కాలమ్స్ అంటే డేస్ కానీ పర్సన్స్ కానీ లేరు కాబట్టి ఇక్కడ ఎంటీ డేటా అని చెప్తుంది, రైట్. అండ్ అలానే నెంబర్ ఆఫ్ హీరోస్ రేటింగ్ అనేది మనము సెకండ్ ఫ్రేమ్లో ఇచ్చాము, అందుకని ఈ ఇండెక్సెస్లో వచ్చింది. అంతేగాని ఫస్ట్ ఫ్రేమ్లో హీరోస్ రేటింగ్ అనేది లేదు, అది చెప్తుంది ఇక్కడ ఎన్ఏఎన్. ఇక్కడ డేటా లేదమ్మా అనేసి. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ concatenation. ఓకే. అర్థమైన మెర్జ్, జాయిన్ అండ్ కన్కాటినేషన్ ఈ 3 మెథడ్స్ క్లియర్ అయినా ఆర్ స్టిల్ ఎనీ కన్ఫ్యూజన్? ఓకే. అండ్ నెక్స్ట్ డేట్స్ ఈజ్ ఈక్వల్స్ టు సో మనకి డేట్ రేంజ్ అని ఒక మెథడ్ ఉంది. ఓకే. సో అది చూద్దాం ఎలా వర్క్ అవుతుంది. 20-10-01. ఓకే. అండ్ నెక్స్ట్ 20-10-15. ఓకే. సో యా అండ్ నెక్స్ట్ ప్లీజ్ టుడే సెండ్ చేస్తారులేమో. సో పీడీ డాట్ ఓకే. అండ్ ఇక్కడ సిరీస్ అప్లై చేస్తున్నాను. సో సిరీస్ డేట్స్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇండెక్స్ వచ్చేసరికి ఇన్ని చేయలేను, 15 డేట్స్ అంటే. సో డే 1, డే 2 అండ్ నెక్స్ట్ డే 3, డే 4, డే 5. ఓకే. సో ఈ డేట్స్ రేంజ్ అంటే ఏంటంటే ఇక్కడ మనం స్టార్టింగ్ డేట్ ఒకటి ప్రొవైడ్ చేస్తాము, ఎండింగ్ డేట్ ఒకటి ఇస్తాము. సో ఇన్ బిట్వీన్ ఆ డేట్స్లో ఏవైతే ఉన్నాయో అవి ప్రింట్ అవుతాయి ఇలా. ఓకే. సో డే 1 ఫస్ట్ డే డేట్, డే 2 సెకండ్ డేట్. ఓకే. ఇట్లా జనరేట్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ డేట్ రేంజ్ అన్నాం కదా, యాక్చువల్గా మనకి రేంజ్ ఫంక్షన్లో ఏదైతే ఆ స్టాప్ అనేది ఇస్తున్నామో అది ఎక్స్క్లూడ్ అవుతుందని చెప్పాం, రైట్. బట్ ఈ డేట్ రేంజ్ ఫంక్షన్లో అలా కాదు, మీరు ఎండ్ డేట్ ఏదైతే ఇచ్చారో అది కూడా డిస్ప్లే అవుతుంది. ఓకే. అండ్ మళ్ళీ మీరు ఆ రేంజ్ ఫంక్షన్తో కంపేర్ చేసుకోవద్దు. ఒకవేళ చేసుకుంటే ఈ ఎండ్ డేట్ మాత్రం ఎక్స్క్లూడ్ అవ్వదు, ఇది ఇంక్లూజివ్ అనే గుర్తుంచుకోండి. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ డేట్ రేంజ్ మెథడ్. ఎస్. అండ్ నెక్స్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ నేను కంటిన్యూ చేయొచ్చా? యాక్చువల్గా ఫస్ట్ మనము లేట్గా స్టార్ట్ చేసాం కదా.
So based on your interest. Okay. Okay. Vijay Kumar okay అని చెప్పారు. What about remaining? Oh, we have another class. But okay, fine. Okay, today I will stop here. Okay, and tomorrow we will take an Excel file. Okay, సో ఒక ఎక్సెల్ షీట్ తీసుకొని అందులో ఉన్న డేటాని ఎలా అనలైజ్ చేయాలి అనేది చెప్తాను. ఓకే, సో ఈరోజైతే పాండాస్లో డేటా స్ట్రక్చర్స్ అండ్ సమ్ మెథడ్స్ విచ్ ఆర్ జాయిన్, మెర్జ్, కన్కాటినేషన్, డేట్ రేంజ్. ఓకే, సో లైక్ దట్ కొన్ని చెప్తాను కదా, ప్రాక్టీస్ చేయండి ఇది మాత్రం. ఓకే, సో టుమారో ఐ విల్ కంటిన్యూ దిస్. Yeah, okay. So till now, if you have any doubts, you please ask. Concatenation. సో నార్మల్గా జాయిన్ చేసినప్పుడు సైడ్ బై సైడ్ ప్రింట్ అయింది కదమ్మా, అవి ఏవైతే ఉన్నాయో ఫ్రేమ్స్. కమింగ్ టు ది కన్కాటినేషన్ ఏంటంటే ఫస్ట్ ఫ్రేమ్ దానికి డౌన్ సైడ్, ఓకే, ఐ మీన్ వెర్టికల్గా అన్నమాట ప్రింట్ అయ్యేది. మొత్తం ఇండెక్సెస్ 2 ఫ్రేమ్స్లో ఉన్న ఇండెక్సెస్ అన్నీ జనరేట్ అవుతాయి. అండ్ చూడండి ఇక్కడ, సో నెంబర్ ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేవి ఓన్లీ ఆ డేటా ఫ్రేమ్ 1లోనే ఉన్నాయి, DF1లో ఉన్నాయి, రైట్. అంతేకాని దానికి రిలేటెడ్ డేటా ఫ్రేమ్ 2లో లేదు. అందుకని ఫ్రేమ్ 2 ఇండెక్సెస్ స్టార్ట్ అయినప్పుడు NAN అని ప్రింట్ అయ్యింది. ఓకే, అంటే నెంబర్ ఆఫ్ డేస్ కానీ పర్సన్స్ కానీ ఈ ఫ్రేమ్ 2లో లేరు అని చెప్తుంది. ఓకే, అండ్ ఫ్రేమ్ 1 అండ్ నెక్స్ట్ సేమ్ ఆపోజిట్ నెంబర్ ఆఫ్ హీరోస్ రేటింగ్ అనే డేటా అనేది ఫస్ట్ ఫ్రేమ్లో మనం ఇవ్వలేం. అందుకని ఫస్ట్ ఫ్రేమ్లో ఈ ఇండెక్సెస్, ఈ కాలమ్స్ వచ్చినప్పుడు అక్కడ NAN అని ఇలా ప్రింట్ అయింది. ఓకే, సో జైపాల్ క్లియర్ అయినా, అర్థమైందా? కుడ్ నాట్ కన్వర్ట్ స్ట్రింగ్ టు టైప్ స్టాంప్ అని ఎర్రర్ వస్తుంది. ఐ థింక్ మీరు డిక్షనరీ ఇస్తున్నప్పుడు ఎక్కడైనా మిస్టేక్ అయి ఉంటుంది, చూడండి. ఓకే, అంటే స్ట్రింగ్ ఇచ్చున్న దగ్గర ఏమైనా కొటేషన్స్ ఏమైనా మర్చిపోయి అలా ఉండి ఉంటారు. అభిలాష్, ఓకే. మెర్జ్, ఓకే. సో మెర్జ్ చేసినప్పుడు ఏంటి అంటే ఆ 2 ఫ్రేమ్స్లో సిమిలర్ డేటా ఉంటే ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఏదైనా మిస్ మ్యాచ్ అంటే నాన్ సిమిలర్ ఏమైనా ఉంటే కనుక, అంటే మ్యాచ్ అవ్వనివి. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను ఫ్రేమ్ 3, 4 2 కట్ పేస్ట్ చేశాను. ఓన్లీ 69 ప్లేస్లో ఫ్రేమ్ 3లో 90 ఉంది. అందుకని ఈ 69 కానీ దీనికి కరెస్పాండింగ్గా ఉన్న 1, 45, 2002 ఈ డేటానే ఉండదు ఇంకా. అది మొత్తం కూడా డిలీట్ అవుతుంది. ఓకే, ఇంకా అగైన్ మళ్ళీ 80 ఉంటే అబోవ్ ఫ్రేమ్లో కూడా 80 ఉందా లేదో చెక్ చేసుకుంటుంది. ఓకే, అట్లనే 250 ఇవన్నీ మ్యాచ్ అయితేనే ఆ డేటా మాత్రమే అవుట్పుట్లో మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అండ్ అవి కూడా 2 టైమ్స్ ఉన్నాయి కదా మ్యాచ్ అయ్యి, బట్ ఇక్కడ ఓన్లీ సింగిల్ టైం మాత్రమే రిపీట్ చేస్తుంది. ఓకే,
సో, క్లియరేనా మాధవ? గూగుల్ డ్రైవ్‌లోనా?